హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. మన ముందుకు సంతోష్ గారు వచ్చారు. నమస్కారం సంతోష్ గారు. నమస్తే. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి ఇష్యూ ఒకటి జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి సార్? ఇద్దరు పేరు ఉన్నోళ్ళు కాబట్టి కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడుకుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. అరిచేది ఎవరా, కెమెరా తీసేయామో ఏమే అరుస్తుంది. అమ్మాయిని బ్లేమ్ చేసుడు అనేది కరెక్ట్ అంటారా? అంటే వాళ్ళు ఒక ట్రెండింగ్లో ఉన్నారు. తిండి తినక నిద్ర లేక ఒక్కొక్క సాంగ్కి అంత పేరు వచ్చిందంటే చాలా కష్టం. వీడియోలో మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఉన్న డోర్ ఎవరు తీశారు? ఇక్కడ మీరు అనుకున్న దాన్ని బట్టి ఆలోచిస్తే క్రాంతి మీడియా తరపు నుంచి చెప్తున్నా, వాళ్ళకి ఒక అవకాశాలు రాకపోతే ఫస్ట్ సాంగ్ వాళ్ళు ఇద్దరిని పెట్టి నేనే తీస్తాను. మంచి పేమెంట్ ఇచ్చి. అదే బషీర్ మాస్టర్కి అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? గాడనేటోడు ఎవడని ఖచ్చితంగా ఉంటాడు. ఉండడా? ఆకలి లేని వాళ్ళకి అన్నం ఇలా పెట్టాలని ఆలోచించుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే బషీర్ మాస్టర్ జాగ్రత్తగా ఉండే అంత ఉండాలి అని. నేను చాలా జాగ్రత్త పడతాను. నాది ఎట్లుంటుందంటే, నువ్వు డ్యాన్స్ మాస్టర్ అంటే ఎలా నమ్మాలి అని చెప్పేసి అంటున్నారు. అండ్ మీరు చేసే స్టెప్పులు, ఇప్పుడు బయట వేసే స్టెప్పులు కూడా అలానే అనిపిస్తున్నాయి. ఇప్పుడున్న డీ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారా, సర్కస్ చేస్తున్నారా? బెంగళూరు నుంచి బయట నుంచి తీసుకొస్తారు కాబట్టి మొత్తం సర్కస్. జానీ మాస్టర్ వేసిన స్టైల్ కాకుండా మీరు కొరియోగ్రఫీ చేస్తే ఎలా చేపించేవారు? దానికంటే బాగానే చేస్తాను. జానీ మాస్టర్ కన్నా డ్యాన్స్ బాగా చేస్తా అన్న బషీర్ మాస్టర్. ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ మీరు ఒక అవార్డ్ ఫంక్షన్ పెట్టారు. అవార్డ్ ఫంక్షన్ కాదు, అది గెట్ టుగెదర్. ఎందుకు? మీకు అన్ని డబ్బులు ఉన్నాయా? కొంతమంది ఎక్కడెక్కడి నుంచో ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కొంచెం సంబరాలు చేసుకోవడం అంతే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆయన ఎవరంటే, ఆయన డ్యాన్స్ వేస్తే ఫ్లోర్ షేక్ అయిపోద్ది. ఒక కొరియోగ్రఫీ చేస్తే అబ్బా ఈ సాంగ్కి ఎవర్రా కొరియోగ్రఫీ చేసిందని చెప్పేసి 100 మంది అనుకునేలా కొరియోగ్రఫీ చేస్తారు. అతను ఎవరో కాదండి, మన బషీర్ మాస్టర్ గారు. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? మీరు, నేను ఇంటర్వ్యూ పిలవడానికి కారణం ఏంటంటే సార్, మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి ఇష్యూ ఒకటి జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి సార్ ఆ విషయంలో? అంటే ఇక్కడ అసలు ఆ పేరు కంటే ముందు కూడా ఆ చిన్న ఒక వాళ్ళ రిలేషన్షిప్ని దాన్ని వైరల్ చేస్తున్నారు కదా. అక్కడ వాళ్ళ పేరు ఉంది కాబట్టి ఆ రిలేషన్షిప్ అనేది వైరల్ అయింది. అసలు అక్కడ సిచ్యువేషన్ చూస్తే లవ్ కాబట్టి ఎంత గొడవ జరుగుతుంది కాబట్టి అసలు అది కామన్. అంటే ఆ ఇష్యూ అనేది ఎంతో మంది చేసుకుంటారు, ఎంతోమంది జరుగుతూనే ఉంటారు. రోజుకు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ దాన్ని ఎందుకు అంతగానంగా వైరల్ చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక చిన్న మ్యాటర్ అది. వాళ్ళు ఏదో పాపం అసలు అక్కడ అది నిజమా అబద్ధమా అనేది కూడా ఎవరికి తెలియదు. ఏంటి అక్కడ జరిగిన సిచ్యువేషన్లో చూసుకుంటే దాన్ని కావాలని వైరల్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ లోకంలో ఏ మ్యాటర్ లేనట్టు, అసలు ఈ సోషల్ మీడియాలో ఏది లేనట్టు దాన్ని పట్టుకునే ఒకటే గుంజుతా ఉన్నారు. ఎందుకంటే అది చాలా చిన్న మ్యాటర్, అదంతా పట్టించుకోవాల్సిన మ్యాటర్ కూడా కాదు. అవునా కదా? అవును. దాని మీద కేసు అయింది, ఏమన్నా కేసు కూడా కాలేదు. మరి ఎందుకు ఇంత లాగుతారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే సార్, ఇప్పుడు అమ్మాయిని బ్లేమ్ చేసుడు అనేది కరెక్ట్ అంటారా? అంటే అమ్మాయిని బ్లేమ్ చేసుడు, అబ్బాయిని బ్లేమ్ చేసుడు మాట్లాడుకుంటే అసలు ఫస్ట్ ఏంటంటే, అతని పేరు ఏం పేరు? ఈశ్వర్ సాయి. ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య చేయటం కూడా అది తప్పే. ఎందుకంటే వాళ్ళు ఒక ట్రెండింగ్లో ఉన్నారు పాపం. ఎందుకు ట్రెండింగ్లో ఉన్నారంటే, ఫేస్బుక్, ఇన్స్టా వేరు, యూట్యూబ్ వేరు. ఒక మనిషికి యూట్యూబ్లో పేరు రావాలంటే చాలా కష్టం. అట్లాంటిది వాళ్ళు ఎన్నో సాంగులు తిండి తినక నిద్ర లేక ఒక్కొక్క సాంగ్కి అంత పేరు వచ్చిందంటే చాలా కష్టం. అట్లాంటి పేరు వచ్చిన తర్వాత ఏదన్నా ఒక ఇద్దరు పేరు ఉన్నోళ్ళు కాబట్టి కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడుకుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తే అబ్బాయి సైలెంట్గా ఉండి, అమ్మాయి సైలెంట్గా ఉంది. అరిచేది ఎవరా, కెమెరా తీసేయామో ఏమే అరుస్తుంది. అది ఎందుకు అలా చేసుకున్నారు? లేకపోతే వీళ్ళిద్దరిది ఏమన్నా మాట్లాడుకున్నారా? లేకపోతే కావాల్సుకొని చేసిరా? లేకపోతే ముందు ఆమె చెప్పిందా?
అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే పని. ఎందుకంటే సొంత మోడు కదా, బయట ఎవరో అయితే ఇజ్జత్ తీసుకోవచ్చు, తెలియనోడైతే. సోషల్ మీడియాలో తెలియకుండా చేసుకుంటే బాగుండేది, కానీ నాకేదో తొందర పడ్డారనిపించింది. ఓకే. ఎందుకంటే కూర్చోబెట్టి మాట్లాడుకుంటే మ్యాటర్. ఎందుకంటే ఫస్ట్ మనం చెప్పి చూడాలి, ఏదైనా చెప్పి చూడకుండా డైరెక్ట్ వీడియో తీసి పెట్టడం వల్ల సగం పరువు నాకు తెలిసి వాళ్ళ భార్యదే పోయి ఉంటుంది. వాళ్ళ భార్యది పోయి ఉంటుందా? భార్య తీసిందంటారా? భార్యకే ఇబ్బంది కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు బాగా ఫేమస్ కదా వాళ్ళిద్దరు. ఆ ఫేమస్ అయిన వాళ్ళ ఇజ్జత్ కావాల్సుకొనే ఈమె ఇట్లా చేసిందని అనిపిస్తుంది నాకు. నాకేమో ప్రీ ప్లాన్డ్ గా చేసిందేమో అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం? ప్రీ ప్లాన్ గా అంటే ఎట్లా అంటే ఇప్పుడు బిగ్ బాస్ దగ్గరకు వస్తుంది, ఇట్లా వైరల్ అయితే బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా చేసిండ్లు అని చెప్పేసి చాలా మంది. నిజంగా కనుక మీరు చెప్పింది నిజమే అయితే బిగ్ బాస్కి వాల్యూ ఉండదు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇట్లా ఇట్లా ఈ చిల్లర గొడవలు చేసి ఇట్లా వీడియో తీసుకొని వాళ్ళని పెట్టుకురనుకో, బిగ్ బాస్ వాల్యూ ఉండదు. అండ్ ఇంకోటన్నా నా డౌట్, ఆ డోర్ ఎవరు తీశారు? ఆ బాబు అక్కడ ముందు ఆ వీడియోలో మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఉన్న డోర్ ఎవరు తీశారు? అండ్ ఆ వీడియోలో మనం అబ్జర్వ్ చేస్తే టేబుల్ పైన బాబో సంథింగ్ పాపో అక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడ ఇలా కూర్చున్నారు. ఈమె డైరెక్ట్ లోపలికి వచ్చేసి వీడియో స్టార్ట్ చేసింది కదా. కానీ ఇక్కడ మీరు అనుకున్న దాన్ని బట్టి ఆలోచిస్తే ఆ అమ్మాయి చాలా ఫాలోవర్స్ ఉన్నారు, చాలా ఫేమ్ ఉన్న అమ్మాయి ప్రెసెంట్ ట్రెండింగ్. సాయి కూడా చాలా ఫేమస్ ఉన్నారు. వాళ్ళకి మరి అది చేయాల్సినంత గతి ఏంటి? ఏమో సాయి ఎక్కడ ఫేమస్ ఉన్నాడు అన్న? ఎందుకు లేడు? ఎన్ని సాంగ్లు ఉన్నాయన్నా? సాంగ్లు 100K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ ఫేమస్ అయినా. ఫాలోవర్స్ ముఖ్యం కాదు. సోషల్ మీడియా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, 10,000 కడితే 1,00,000 ఫాలోవర్స్ వస్తారు, 10 లక్షల ఫాలోవర్స్ వస్తారు. ఫాలోవర్స్ ముఖ్యం కాదు. ఇక్కడ చూడు 1,500 మంది ఫాలోవర్స్ ఉన్న వీడియోలు కూడా మిలియన్లు పోతాయి. అవును. మొన్న నాతో ఒక పిల్లగాడు ఒక సాంగ్లో ఒక ఫోటో దిగి పెట్టి రాయిని మాత్రం కంటే అని వీడియో పెట్టిండు. అవును. అది వాడు మాతో షూటింగ్లో చేసేటప్పుడు ఎడిటింగ్ చేసి పెట్టిండు. 1 డేలో 2 మిలియన్స్ పోయింది వ్యూస్. 1 డేలో 2 మిలియన్స్ పోయింది. వాడికి 300 ఫాలోవర్స్ వచ్చింది ఆ పిల్లగాడికి. దానికి సంబంధం లేదు. ఆ పిల్లగాడు ఒక సాంగ్ అనే కాదుగా, చాలా సాంగులు చేసిండు కాబట్టి కంపల్సరీ అంతో కాస్తో కోస్తో జనాలకి తెలిసి ఉంటాడు అంతే. ఎట్లా తెలుసు? ఎందుకు? నాకు తెలిసి ఈశ్వర్ సాయి ఆ బాసింగాల్ సాంగ్ లేకపోతే ఈశ్వర్ సాయి ఎవరనే అంట నేను. అట్లా లేదులే కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్లో వాళ్ళకంటూ కొంచెం క్రేజ్ ఉంది. ఈమెకి ఇన్స్టాగ్రామ్లో క్రేజ్ ఉంది. యూట్యూబ్లో ఈ మధ్యనే నిమ్మ తోట వనంలో సాంగ్ తర్వాత కొన్ని సాంగ్స్ తర్వాత బాగానే పేరు వచ్చింది. కానీ ఎక్కువ శాతం వీళ్ళని ఎవరు గుర్తుపడతారంటే యూతే గుర్తుపడతారు ఎక్కువ శాతం. మీరు పట్టారా? అంటే నేనేమంటున్నా, యూతే కాదు, నా గురించి కాదు నేను చెప్పేది. మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి టాపిక్. బయట జనాలు అయితే తక్కువ శాతం గుర్తుపడతారు, యూత్కి బాగా కనెక్ట్ అవుతారు వీళ్ళు. యూత్ కాలేజీ పిల్లగాళ్ళకి వీళ్ళకి ఉంది కాబట్టి అది యాక్చువల్గా మంచి డెవలప్ అయ్యే టైంలో ఇది ఒక మైలురాయి లెక్క ఒక మచ్చబడ్డదేమో అనిపిస్తుంది. మేబీ ఇప్పుడు వీళ్ళకి ఆఫర్ రాకపోతే ఇప్పుడు ఈశ్వర్ సాయి ఈ సాంగ్స్ తప్ప ఈ వీడియోస్ తప్ప వేరే పని చేయలేడని భావిస్తాను నేను. వాళ్ళకి సాంగ్స్, మీ ఛానల్ పేరు ఏం పేరు? మీ ఛానల్ పేరు ఆర్కే క్రాంతి మీడియా తరపు నుంచి చెప్తున్నా, వాళ్ళకి ఒక అవకాశాలు రాకపోతే ఫస్ట్ సాంగ్ వాళ్ళు ఇద్దరిని పెట్టి నేనే తీస్తాను, మంచి పేమెంట్ ఇచ్చి. సూపర్ సాంగ్ సూపర్ సాంగ్ ఉంది. ఫస్ట్ సాంగ్ వాళ్ళు చేస్తారని మాట ఇస్తే మళ్ళీ వాళ్ళిద్దరిని కలపకపోయినా డివైడ్. ఇప్పుడు అమ్మాయికి సపరేట్గా ఇస్తా, అబ్బాయికి సపరేట్గా, అమ్మాయికి హీరోయిన్ ఛాన్స్ ఇస్తా, అబ్బాయికి హీరో ఛాన్స్ ఇస్తా, నా దాంట్లోనే. ఓకే, నేను చెప్తున్నా వాళ్ళ టైం బ్యాడ్ అయ్యి దొరికిరంతే తప్ప ఎంతమంది లేరబ్బా, అట్లా చాలా 100 మంది ఉన్నారు. ఇది కావాలని ఏదో పెద్దగా చేస్తున్నారు. కానీ అలాంటి ఇప్పుడు అట్లా దొరికే విషయంలో టైం బ్యాడ్ అయ్యి అంటున్నా. దొరికితే దొంగ దొరకపోతురా. అదే బషీర్ మాస్టర్కి అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? నాకున్నా నేను దగ్గర రా నేను. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక్కసారి ఒక మనిషికి పేరు వచ్చినప్పుడు నేను అట్టిపండు తినా చెక్ చేస్తా. నాకు ఫోన్లు కూడా వస్తుంటాయి, రికార్డింగ్ చేసి మాట్లాడుతుంటారు చాలామంది. ఏది ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, నార్మల్ పర్సనే. కొంచెం సోషల్ మీడియాలో ఫేమస్ అయిన తర్వాత అతి జాగ్రత్త చాలా ఉండాలి, జాగ్రత్త ఎక్కువ ఉండాలి. అందుకోసమే వాళ్ళు నాకు తెలిసి ఆ డోర్ తీసిండ్రు కూడా వాళ్ళు ఏంటంటే అనుకోలేదేమో, వాళ్ళు మామూలుగా కామన్గా
అక్కడికి వెళ్తూనే ఉంటారు, మా కోసం ఎవరు వస్తారులే అనే ఆలోచనలోనే ఉన్నారు కాబట్టి డోర్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. డోర్ ఇప్పుడు ఆ వీడియోలో మనం చూసినట్టయితే ఈశ్వర్ సాయి అనే ఆయన వితౌట్ డ్రెస్ ఉన్నాడు. వితౌట్ డ్రెస్ ఇక నైట్ టైంలో కొంతమంది షర్ట్ వేసుకుంటారు, షర్ట్ వేసుకోరు. అది ఏ టైంలో పోయిన, ఏ టైంలో తీసారు ఆ వీడియో? నాకు తెలిసి నైటే. నైట్ అదే 12 1 వన్ అదే ఎర్లీ మార్నింగ్ 1 12 2 కావచ్చు 3 కావచ్చు. సరే షర్ట్ లేదు. ఒక అమ్మాయి పక్కన ఉంటే, సరే ఫ్రెండ్సే ఉన్నారనుకో, అమ్మాయి పక్కన ఉంటే ఒక సంస్కారం అనేది ఒకటి ఉంటుంది. నాకు తెలిసి అయితే బ్రదర్, సోషల్ మీడియాలో ద నథింగ్ మ్యాటర్. దాని గురించి మాట్లాడుకొని మన టైం వేస్ట్ తప్ప. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు చాలా కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ వాళ్ళు ఎవరో దొరికిరని చెప్పి దాన్ని సాగదీస్తారు తప్ప అది మాట్లాడుకునే విషయమే కాదు అసలు. ఎవరి గురించి మాట్లాడాలంటే మన భారతీయుల గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బార్డర్లో వాళ్ళు ఎలా ఉన్నారు, వాటి గురించి మాట్లాడుకోవాలి. లేకపోతే పేదవాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఆకలి లేని వాళ్ళకి అన్నం ఎలా పెట్టాలని ఆలోచించుకోవాలి. కానీ ఏదో ఎవరో దొరికిర్రని చెప్పి ఆ దొరికిర్రు ఎట తిరిగిర్రు, ఆ పక్కన ఏవతో ఒక అమ్మాయి గలీజ్గా మాట్లాడింది, ఆ గలీజ్గా మాట్లాడిందని కూడా ట్రోల్ చేశారు బ్రదర్. మన ప్రపంచం ఎటుపోతుందని నాకే అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి వెనక వీడియో తీసే అమ్మాయి, అరే దాన్ని వాడుకున్నవారా, దీన్ని వాడుకున్నవారా అంటే, ఆ వాడుకున్న దాన్ని కూడా నిజంగా బెడ్రూమ్లో పెట్టి ట్రోల్ చేస్తారంటే, ఇంకా రాను రాను నాకు తెలిసి వ్యూస్ కోసం సొంత భార్య స్నానం చేస్తుంటే వీడియోలు తీసి పెట్టే రోజులు కూడా వస్తాయి అనుకుంటాను నేనైతే. వ్యూస్ కోసం, ఫేమ్ కోసమా? అంతే. ఎందుకంటే నథింగ్ మ్యాటర్ బ్రో. వాళ్ళు ఏదో టైం బాగాలేక దొరికిర్రు. ఆ దొరికిన దాన్ని అసలు ఏం చేసి వాళ్ళిద్దరిని ఎలా సేవ్ చేసి వాళ్ళిద్దరిని ఎలా మాట్లాడాలని కానీ దాన్ని ఒక రచ్చరంబోలో లెక్క ఇట్లా లాగుతారు. ఇప్పటికి గుంజి గుంజి నాకు తెలిసి దిగిపోయిన అది. సోషల్ మీడియా చాలా జాగ్రత్తగా ఉంటుంది. కొంచెం డెవలప్ అయిన వల్ల, కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత కూడా చాలా కాపాడుకోవాలి. దొరికితే మాత్రం నీ తిత్తి ఉడదీస్తారు. సోషల్ మీడియా అంత జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే బషీర్ మాస్టర్ జాగ్రత్తగా ఉండే అంత ఉండాలి అంట. నేను చాలా జాగ్రత్త పడతా. నేను నాది ఎట్లుంటుంది అంటే, నేను నన్ను ఒకరితో పడను, ఒకటే ఒక నన్ను ఒకరితో పడను. కానీ నాకు తెలిసింది ఏంటంటే బషీర్ మాస్టర్ చాలా రసికుడు అని చెప్పేసి విన్నాను. కామన్ అండి, రసికుడేనా మీరు? ఎవరైనా ఉంటారు అది. ఇప్పుడు రసకుడు అనేది ఎవరైనా మగాడనేటోడు ఎవడైనా కసిగానే ఉంటాడు. ఉండడా? చెప్పండి. అది నేను విన్నా. అది మన నాలుక టేస్ట్ ఉన్న రోజులు కసిగానే ఉంటారు. నాలుక ఇప్పుడు మనం పప్పు తిన్నామా రుచి తెలుస్తుంది, చికెన్ తిన్నామా రుచి తెలుస్తుంది, కామన్. ఇది దీనికి టేస్ట్ లేనన్నాడు చచ్చిపడిపోయినట్టే. ఎవడైనా నవయవనం అని కసి కామన్ ఉంటుంది. ఒప్పుకుంటున్నారు మీరు? అరే కామన్, అది ఒప్పుకుంటున్నారు. నవయవనం ఉన్న రోజులు కామన్ అది ఉంటుంది. కానీ అట్లా అంటూ ఎవరితో వాళ్ళతో తిరగము, పట్టించుకోము. అసలు ఏమున్నోళ్ళే అసలు ఎవరితో పడితే వాళ్ళతో ఎవరి దగ్గర కూడా భూమి. సోషల్ మీడియా అంటేనే చాలా జాగ్రత్త పడతారు. అన్నా, బషీర్ మాస్టర్ అనే పేరు మీరు పెట్టుకుందా, ఇచ్చిందా? ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? అది 2012లోనే వచ్చింది. అది మా ఖమ్మంలో. మీది ఖమ్మం? మా ప్రాపర్ ఖమ్మం. ఖమ్మంలో నేను డాన్స్ స్టూడియోస్ ఉండే నాకు. ఖమ్మంలో చాలా క్లాసెస్ చెప్పేటోడిని. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా చాలా పర్సనల్ క్లాసులు చెప్పా, చాలా సాంగ్స్ చేశా. క్లాసులు చెప్తే మాస్టరా, కొరియోగ్రాఫరా, డాన్సరా? మాస్టర్ అంటారు. క్లాసులు చెప్తే మాస్టర్ అంటారు. సినిమా కొరియోగ్రఫీ చేస్తే కొరియోగ్రాఫర్ అంటారు. ఓకే. సినిమా కొరియోగ్రఫీ సాంగ్లు చేస్తే కొరియోగ్రాఫర్. మరి ఎందుకు కొరియోగ్రఫీ బషీర్ మాస్టర్? కొరియోగ్రాఫర్ నేను ఎక్కడ చాలా సినిమాలలో నాకు వచ్చింది పేరు, కానీ అవి నేను పెట్టుకోలే. మీరు చేసిన మూవీస్ ఏంటంటన్నా? నేను ఒక 15 సినిమాలు చేశా. 15 సినిమాలు కూడా ఒక 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ 2 సినిమాల పేర్లు ఒకటేమో నీలంపాటి అమ్మవారు అనమాట సినిమా పేరు, దేవుడి సినిమాది నీలంపాటి అమ్మవారు. సెకండ్ సినిమా వచ్చి మైక్ టెస్టింగ్ 143, తారక రత్న గారు హీరో. దానికి వీరుకే గారు డైరెక్టర్, పోట్ల శ్రీకాంత్ ప్రొడ్యూసర్. ఆ 2 సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. ఇంకా చిన్న చిన్న సినిమాలు చాలా చేసినా. కానీ బషీర్ మాస్టర్ లైఫ్ 10 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? 10 years బ్యాక్ అంటే ఇప్పుడు బాగుంది. 10 years బ్యాక్ ఏంటంటే స్ట్రగుల్స్ కొంచెం ఉండే, ఇప్పుడు కొంచెం పెళ్లి. అన్నా, ఇప్పుడు మీరు ట్రోల్స్ చేస్తూ, సరే ట్రోల్స్ అవుతూ ఉంటారు, మీ పైన ట్రోల్స్ చేస్తూ ఉంటారు, వీడియోస్ మీరు ఆపకుండా వీడియోస్ చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది నా వీడియోస్ అని చెప్పేసి మీరు ఎప్పుడు ఆపడానికి ట్రై చేయలేదా? నవ్వుకుంటాను చూసి వాటిని. ఇంట్లో వాళ్ళకి లైక్ ఇప్పుడు మీ తమ్ముడు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ అన్న కొడుకులు కావచ్చు, అరే మీ పెదనాన్న చూడరా, మీ బాబాయ్ చూడరా బాయ్ ఇట్లా చేస్తాను అని చెప్పి వాళ్ళని ఫ్రెండ్స్ అంటా ఉంటే వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదా మీరు? నాకు ట్రోల్లో కానీ
కామెంట్స్లో కానీ ఫ్యామిలీ పదం వాడారనుకో డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడతా. ఇప్పుడు ట్రోల్ ఉన్న వాళ్ళని పట్టుకొని కొట్టాలంటే నాకు 10 నిమిషాలు కూడా పట్టదు, కానీ పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను అంటే ట్రోల్ చేస్తుండే ఎవడు కూడా కామెడీ కోసమే చేస్తాడు, మరీ అంటే గలీజ్గా మాట్లాడి చేయడు. గలీజ్గా మాట్లాడి చేస్తే కంపల్సరీ కాల్ పోతుంది వాడికి, ఒక్క వీడియో డిలీట్ చేపిస్తా. తర్వాత కూడా ఫ్యామిలీ జోలికి వస్తే కామెంట్ పెట్టినాడు ఎవరినైనా ఎక్కి దిగుతా. జస్ట్ ఫన్నీగా చేసుకో. వాడు వీడు కొన్ని గలీజ్ మాటలు మాట్లాడి అనుకో ఎక్కి దిగటమే, అడ్రస్ తీసి ఇంటికి కూడా పోతా. అట్లా ఫన్నీగా చేసుకోవచ్చు, తప్పలేదు. పెద్ద పెద్ద సినిమా హీరోలనే చేస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ చిగిరి చిగిరిగా సాంగ్ చూసినాం, ఆ సాంగ్కి ఎన్ని ట్రోల్స్ వచ్చినాయి, అవునా కదా? వాళ్ళు మనమేనా బతుకుతారు అనుకోవటమే. డీలో నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ డీకి ఎందుకు ఎక్కలే? అంటే డీ తర్వాత నేను ఇక సినిమాల కోసం దిగే అవకాశాల కోసం, సాంగ్స్ కోసం, కార్డు కోసం. మీది డీ వీడియో ఇప్పటికొకటి వైరల్ అవుతుంది. ఆ మేడం పేరు ఏదో ఉండే, ఆ మేడం మిమ్మల్ని చాలా స్టేజ్ మీదే అవమానించిందనే భావిస్తాం. లైక్ ఏంటిది అంటే యాజ్ ఏ షీఈ్ ఏ కొరియోగ్రాఫర్, రైట్? కొరియోగ్రాఫర్ గా నీకే డాన్స్ రాదు, నువ్వు డాన్స్ మాస్టర్ అంటే ఎలా నమ్మాలి అని చెప్పేసి అంటున్నారు. అండ్ మీరు చేసే స్టెప్పులు, ఇప్పుడు బయట వేసే స్టెప్పులు కూడా అలానే అనిపిస్తున్నాయి. బషీర్ మాస్టర్ కి డాన్స్ రాదేమో అని. దాని గురించి వివరంగా చెప్పాలా? అది నిజమేనా? ఇదో టీఆర్పీ రేటింగ్ కోసం మొన్న మాట్లాడతారు, మీకు ఎలా ఉంది ఏముంది. ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా టీఆర్పీ రేటింగ్, ఎక్కడైనా టీఆర్పీ రేటింగ్ కోసమే మాట్లాడతారు. అప్పుడు ఆ సిచ్యువేషన్ లో నేను చేసిన తప్పే లేదు, వాళ్ళు ఏదో అన్నారు, నేను ఒకటే అనుకున్నా, నేను చేసింది కరెక్ట్, నేను సైలెంట్ గానే ఉంటా, అంతే. నాది తప్పైతే నేను ఎప్పటికీ డెవలప్ గాను, నా సైడ్ మంచిగా ఉంది, నేను మంచిగా చేసుకున్నా, న్యాయం చేసిన కాబట్టి నాకు మంచిగా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ లో అప్పట్లో సోషల్ మీడియా ఉండుంటే సూపర్ ఉండేది. నేను బయటకు వచ్చి 1,00,000 వీడియోలు పెట్టేటోడిని, ఓకేనా? నేను డైరెక్ట్ అక్కడ నాకు ఎన్ని ఎపిసోడ్లు చేసినా అన్ని ఎపిసోడ్లు డబ్బులు కూడా తీసుకొని పెట్టుకుంటా. ఆ ఎపిసోడ్లో నేను ఎలిమినేషన్ కాదు, అయినా కానీ ఎలిమినేషన్ నేను చేసుకుంటా, నాకు అవసరం లేదని వచ్చేసిన. అది ఏ సాంగ్ చేశారు మీరు? రాహిణి మాత్రం. 8 ఎపిసోడ్లు చేసిన, 8 ఎపిసోడ్లు టాప్ 2లో ఉన్నా నేను, టాప్ 2. యాజ్ ఎ డాన్సర్ గా చేశారు మీరు, అప్పుడు కొరియోగ్రాఫర్ గా లేరు కదా, కంటెస్టెంట్ గా చేశారు. మీరు ఆ ఒక్క రాహిణి మాత్రం కంటే సాంగ్ కి మీరు కొరియోగ్రఫీ అయి చేశారని చెప్పేసి ఆ మేడం అనింది. నేను కొరియోగ్రఫీ చేసి అన్ని సాంగ్స్ కి నేనే కొరియోగ్రాఫర్. అంటే మాకు రాకేష్ మాస్టర్ ఏంటంటే పాపం ఆయన నైట్ మొత్తం తిరిగి వచ్చేటోడు, మాకే టైం ఇచ్చేటోడు, అన్ని సాంగ్స్ కి నేనే చేసుకున్నా. ఆ సాంగ్ కూడా నేనే చేసిన. మరి ఆ సాంగ్ బాగానే ఇచ్చారు మార్క్స్, కానీ అక్కడ ఏమైందంటే మాస్టర్ ఏమన్నాడంటే, వీళ్ళకి కొంచెం గెటప్ లేద్దాం అన్నాడు అనమాట. సెట్ సాంగ్ అది. సెట్లో మా మాస్టర్ ఏం చేసి చెప్పిన, మాస్టర్ వాళ్ళకి పెయింట్ వేపి మాకండి, నీ మీద నిల్చుంటా జారుతుంది అని చెప్పా. నేను ఆ పైకి ఎక్కి జారే వరకు, కింద పడే వరకు ఇది కొంచెం టచ్ అయింది అంతే, ఇక్కడ టచ్ అయింది. ఇప్పుడు కింద పడ్డ తర్వాత ఊపులో ఇట్లా పెట్టాల్సి కదా, ఈ టచ్ అయిన దానికి కొంచెం ఎక్కువ చేసింది వాళ్ళు. ఇది టచ్ కాకూడదు, కొంచెం దూరం ఉండాలి అనే దానికి చూడాలి కదా, మాది కూడా మేము చూసుకోవాలి కదా. ఇక దానికి ఏదో సోది చెప్తుంటే నేను గలీజ్గా తిట్టినా. ఇంకా ఆ గలీజ్గా తిట్టింది మొత్తం కట్ చేసి నాకు మేనేజ్ చేసారు అంతే. ఓకే, మీరు అక్కడ తిట్టినట్టు ఏమనిపించలేదు? వేయరు కదా, ఇప్పుడు అది వాళ్ళ చేతిలో కటింగ్ ఉంటుంది, అక్కడ కటింగ్ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా గొడవ అయింది. ఇంకా నేను ఎపిసోడ్ డబ్బులు కూడా తీసుకోలే. ఓకే, ఇప్పుడు రాకేష్ మాస్టర్ మీకు గురు, శేఖర్ మాస్టర్ కూడా గురువు అంటే నాకు ఆయన నేర్పలే, ఓన్లీ నాకు ఆ ప్రోగ్రామ్ లోనే గురువు అంతే. గురువే కదా, గురువు ఎక్కడైనా ప్రోగ్రామ్ లోనే గురువు అంటున్నా, గురువు ఎక్కడన్నా గురువే. శేఖర్ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ గురువే. జానీ మాస్టర్ కూడా ఏదో ఒక సాంగ్ లో నేర్పించలేరా? మాస్టర్ అని పిలుస్తారు అంతే, మాస్టర్ అని పిలుస్తారు. సరే, ఇప్పుడు రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత మీరు గురువు కాబట్టి మీకు అప్పటికి రెవెన్యూ బాగుండే కదా, మీరేమన్నా హెల్ప్ చేశారా? నేను చాలా హెల్ప్ చేసిన, ఆయన చనిపోయేంత వరకు ఆయనతో ఉన్నా నేను. ఉండు కాదన్న, ఫ్యామిలీ వాళ్ళు తీసుకోరు, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి సపోర్ట్ అంటే ఎవరు సపోర్ట్ తీసుకోవట్లే. ఆల్రెడీ రాకేష్ మాస్టర్ తో పాటు 5 years ఉన్నా నేను. 5 years ఆయన షో వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను మనం కలిసి రీసెంట్గా 2003 నుంచి ఆయన చనిపోయేంత వరకు ఆయనతోటే ఉన్నా. ఆయనకు నేను బట్టలు మొత్తం సెలెక్ట్ నేనే చేసేది, కార్లో నేనే తిప్పేది, ఆయన కామెరాలు అయితే నేనే మందులు వేయించిన. ఒక పిఏ ఉన్నారు, పిఏ కాదు గురువుగా చేసేది, గురువు కామర్లు అది గురువు, ఒక గురువు కాబట్టి ఏమంటున్నా, నాకు డి షోలో గురువు కాబట్టి ఆయన ఆరోగ్యం బాలేదు కాబట్టి సపోర్ట్గా ఉన్నా. ఆయన చనిపోయేంత వరకు ఆయనకు సపోర్ట్గానే ఉన్నా. ఆయనతో మాట ఎక్కడంటే అక్కడ మీ షోస్కి వెళ్ళేది. ఎందుకంటే
మా ఇద్దరిని కావాలని డీలో కొన్ని సిచ్యువేషన్లో మమ్మల్ని కావాలని జడగొట్టారు కాబట్టి నా గురించి తెలుసుకున్నాడు మాస్టరు. తెలుసుకున్నారే నువ్వు చాలా ఇదిరా నీ గురించి తప్పుగా మాట్లాడినా అని చెప్పి వీడియోలో కూడా చెప్పాడు. వాడు ఇక నుంచి మీ ఇద్దరం కలిసే ఉంటామని చెప్పాడు. ఆయన ఎక్కడికి పోయినా నాకు ఫోన్ చేస్తాడు, అరే ఎక్కడున్నానా అంటే పోయేటోడిని తీసుకొని పోయినా మొత్తం తిప్పినా లాస్ట్ చనిపోయేంత వరకు కూడా ఆయనతోటే ఉన్నాను నేను. మీరే పీక బిస్కరండి? అంటే ఆయన పీక బిస్కి చచ్చిపోలే, ఆయన కడుపులో ఆర్గన్స్ ఖరాబ్ అయి చచ్చిపోయాడు. తాగి అంటారా? అంతే అంటారా? అంతే. మరి చెప్పొచ్చుగా ఎందుకు మాస్టర్ తాగుతున్నారు బంద్ చేయండి అని 100 సార్లు చెప్పినాం. ఇక వినరు వాళ్ళు, చెప్పితే మనము 24 గంటలు అయితే పక్కన ఉండకపోయేటోళ్ళం. మా అంటే ఒక డేలో ఒక 5 hours ఉండేటోళ్ళం అంతే. ఓకే, డేలో 5 hours ఉండేటోళ్ళం. చలో ఇలా అనమాట మీకు అండ్ రాకేష్ మాస్టర్కి జర్నీ. ఓకే, అండ్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఎందుకు ఎదిగారు, మీరు ఎందుకు ఎదగలేకపోయారు? అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకి కార్డ్స్ ఉన్నాయి అప్పుడు, యూనియన్ కార్డ్స్. మాకేంటంటే మేము వచ్చే టైంలో మాకు కార్డ్స్ ఇవ్వలేదు. యూనియన్ కార్డ్స్ అంటే అది చాలా కొన్ని గ్యామ్లింగ్ చేశారు, దాంట్లో కొంత ఉండే. వాళ్ళకి ఏంటంటే అప్పటికి కార్డ్స్ ఇంకా తక్కువ ఇస్తున్నారు, మన లోకల్ డాన్సర్లు తక్కువ ఉన్నారు అప్పుడు. కరెక్ట్ టైంలో వాళ్ళు తీసుకున్నారు అప్పుడు కార్డు. మేము వచ్చినప్పుడు కార్డ్స్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు తీసుకున్నారు. మాస్టర్ కార్డ్ అంటే మాదే ముందు, వాళ్ళకి తర్వాత తీసుకున్నారు మాస్టర్ కార్డు. ఫస్ట్ మాస్టర్ కార్డు అయితే నాదే. వాళ్ళు ఫస్ట్ మాస్టర్ కార్డు అంటే నేను ఆయన జానీ మాస్టర్ కానీ వీళ్ళంతా సాంగులు తిరిగేటప్పుడు నాకు బాంబే కార్డు ఉండే. 2012లో కార్డు తీసుకున్నాను. ఓకే, 2012లోనే కార్డు కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నాను. ముంబై కార్డు ఉంది నాకు. ఇప్పుడు డీలో ఇప్పుడు డీ ఏముంది? డీ ఇప్పుడు డీ కొరియోగ్రాఫర్స్ నడుస్తుంది. డీ కొరియోగ్రఫీ నడుస్తుంది కదా ప్రజెంట్. ఇప్పుడున్న డీ వాళ్ళు డాన్స్ వేస్తున్నారా, సర్కస్ చేస్తున్నారా? అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం బెంగళూరు నుంచి బయట నుంచి తీసుకొస్తారు కాబట్టి మొత్తం సర్కసే. దాన్ని సర్కస్ కొరియోగ్రాఫర్ అనుకోవడమే, జిమ్నాస్టిక్ ఎక్కువ. ఇక ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ పెడుతున్నారు సీజన్ 21 D21. మన అది ఎలా ఉంటుందో చూసిన తర్వాత మళ్ళీ దాని గురించి రివ్యూ ఇస్తాను. మీరు వెళ్తారా? నేను చేయను. ఎందుకు? డాన్స్ రాదనా? ఎందుకు చేయను అంటే నాకు అంత ఓపిక లేదు, టైం లేదు. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్న లేదు. ఇప్పుడు మీ ఏజ్, శేఖర్ మాస్టర్ ఏజ్, జానీ మాస్టర్ అందరిది ఒకటే ఉంటుంది. 1 year 2 years గ్యాప్, అందరిది ఒకటే ఉంటుంది. వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు, మీరు ఎందుకు చేయలేదు? ఏం చేయలేకపోతున్నారు? వాళ్ళ లెక్క డాన్స్ ఇప్పుడే అన్నారుగా చేస్తారా అంటే మీరు వాళ్ళు డీ షోలు చేయరు, నేను డీ షో చేయను అంటున్నా. ఇప్పుడు రేంజ్ వేరు. ఆ డీ షోలు చేసుకుంటా కూర్చొని నేను అవన్నీ జమానాలోనే చేసి పెట్టాను అన్ని షోలు. ఇప్పుడు పోయి మళ్ళా పిల్లగా కూర్చొని మనకంటూ ఏదైనా గెస్ట్ రోలు ఏదన్నా వస్తే తప్ప పోయి మళ్ళీ కొరియోగ్రఫీ చేయటం అంటే కొంచెం ఆలోచించాలి. ఓకే, గణేష్ మాస్టర్ కి మీకు డాన్స్ లో డిఫరెన్స్ ఏంటి? అట్లేం లేదు, గణేష్ మాస్టర్ నేను సేమ్ చేస్తాం, ఆయనది నాది సేమ్ స్టైల్, అట్లేం లేదు. గణేష్ మాస్టర్తో రీసెంట్ కూడా నేను ఒక దగ్గర కలిసి మాట్లాడినా. ఆయన సిచ్యువేషన్ అంటే నేనేమంటా అంటే ఇప్పుడు గణేష్ మాస్టర్ మీరు సేమ్ స్టైల్ అంటున్నారు, మీరు నేను మీకు డాన్స్ రాదు అంట. ఓకే, ఏమంటారు మీరు? గణేష్ మాస్టర్ కూడా రాదని అంటారా? ఎందుకు రాదు? ఆయనకు వచ్చు, గణేష్ మాస్టర్కి వచ్చు, నాకు వచ్చు. మీరు రాదంటే రాకపోదు ఉండదు కదా. మీరు చేసింది లాస్ట్ ఏదో ఈవెంట్ లో చూసినట్టున్నా నేను. మీరు గ్రేస్ గా చేస్తలేరు, పాట ఒకటి వస్తా ఉంటే స్టెప్ ఒకటి ఇస్తాను. మీరు ఎవరు ఇష్టం వాళ్ళు. నాకు నచ్చింది నేను చేస్తా, అది నీకు నచ్చకపోవచ్చు, నచ్చవచ్చు. నాకని కాదన్నా, నేను అవి జనాల ఇప్పుడు యాజ్ ఏ యాంకర్ గా ఈ క్వశ్చన్స్ నావి కావు. జనాల గురించి ఒక మాట చెప్తాను. కామెంట్ పెట్టినోడు కొంతమంది పెడతారు కామెంట్. ఆ బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళు నేను అసలు పట్టించుకోను. నాకంటూ సపరేట్ ఫాలోవర్స్ ఉంటారు, నాకు ఇష్టపడేటోళ్ళు. వాళ్ళ కోసమే నేను వీడియోలు చేస్తా. ఈ బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళు ఎవరికైనా పెడతారు. నేను యాజ్ ఏ హోస్ట్ గా, యాజ్ ఏ యాంకర్ గా నేను నా అభిప్రాయం చెప్పను, వాళ్ళ అభిప్రాయమే చెప్తున్నా. అది అడుగుతున్నా నేను. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టినా, ఆ వీడియోకి 10 మంచి గుడ్ కామెంట్లు వస్తే 10 బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి. గుడ్ కామెంట్ వచ్చిన వాడిని తిట్టను, బ్యాడ్ కామెంట్ వచ్చిన తిట్టను, అందరిని ఒకటి లెక్క చూస్తా. నచ్చినోడు నా వీడియోలు చూస్తాడు, నచ్చినోడు చూడ్డు, అంతే. లాస్ట్ మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారుగా ఒక ఆమెకి. ఓకే, అందులో ఆమె అడిగే దానికి ఎందుకు మీరు సైలెంట్ ఉన్నారు? మీకు డాన్స్ రాదు అంటే ఎందుకు సైలెంట్ ఉన్నారు? ఎందుకు సైలెంట్ ఉన్నా? చెప్పినా కదా డైరెక్ట్, నువ్వు వచ్చు అంటే వస్తుంది, రాదు అంటే రాదు. నా ఇష్టం, అది నాకు వచ్చా రాదా నాకు తెలవాలా. ఇప్పుడు నేను ఇక్కడ పాట పెడితే నేనే వేస్తాను, నువ్వు వేస్తావు పోయి. ఎవరు నాకు వచ్చింది నేను వేస్తా, మీకు వచ్చింది అదే కావాలా. నాకు వచ్చింది నేనే వేస్తా, అంతే. సరే, ఇప్పుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన జిగిరి జిగిరి సాంగ్, అది ఆ స్టెప్ జిగిరి జిగిరి సాంగ్ కాకుండా జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్? జానీ మాస్టర్ కదా జిగిరి జిగిరి. ఆ సాంగ్ జానీ మాస్టర్ వేసిన స్టైల్ కాకుండా మీరు కొరియోగ్రఫీ చేస్తే ఎలా చేపించేవారు? కొరియోగ్రఫీ చేసినప్పుడు చెప్తాను. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ చెప్తే అర్థం కాదు కదా. నాకంటూ కొన్ని సెట్, కొన్ని వర్క్ ఇచ్చి కొంతమంది డాన్స్ ఇస్తే ఇప్పుడు ఆ స్టెప్ కన్నా దానికంటే బాగానే చేస్తా.
అనుకుంటా నేనైతే. నా వర్షన్. దానికంటే బాగానే చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నీ స్టెమినా నువ్వు ఎంత తింటావో నేను చెప్పలేను. నా స్టెమినా నేను ఎంత తింటావో చెప్పలేదు. ఎవరి స్టెమినా వాళ్ళదే. జానీ మాస్టర్ కన్నా డాన్స్ బాగా చేస్తా అన్న బషీర్ మాస్టర్. నేను అట్లా అనట్లేదు బ్రో. నాకు ఇస్తే నేను న్యాయం చేస్తా అంటున్నా. అది నేను ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు మాస్టర్ ఆయనకి ఇచ్చిన సాంగ్ ఆయనే న్యాయం చేసిండు. నాకు వస్తే నేను కూడా న్యాయం చేసేటోడేమో. దానికన్నా బెటర్ స్టెప్ వేస్తారా అని క్వశ్చన్ వేస్తున్నా. బెటర్ స్టెప్ అనేది మనం చెప్పటం ఉండదు, సెట్లో తెలుస్తుంది అది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కొరియోగ్రాఫర్ అనేటోడు డైరెక్ట్ కంపోజ్ చేయటం వేరు, సెట్లో పోయిన తర్వాత కంపోజ్ చేయటం వేరు. అది కొంతమందికి తెలుస్తుంది. అంతమందిని చూస్తే కంపోజ్ చేస్తారా, చక్కెర వచ్చి పడతారా? ఫర్ చేస్తా. అక్కడ నేను చేయకపోతే హైదరాబాద్ నుంచి చదువుకొని వెళ్ళిపోతా. అంతకంటే ఎక్కువే చేస్తా, కానీ తగ్గను నేను. నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా, ఒక పెద్ద హీరో సాంగ్ ఇవ్వండి, సాంగ్ వినను. 100 మంది గర్ల్స్ ఇవ్వండి, మాస్ సాంగ్ కానీ ఏదైనా వెస్టర్న్ కానీ, డైరెక్ట్ సెట్కి వస్తా. 2 డేస్లో సాంగ్ చేయకపోతే హైదరాబాద్ నుంచే చదువుకొని వెళ్ళిపోతా. వాళ్ళు మీకు ఇవ్వాలంటే నమ్మాలి కదా మిమ్మల్ని. నేను అదే అంటున్నా బ్రో. నమ్మాలంటే అది కామన్. అది నమ్మాలంటే అది ఎవడేం చేయలేడు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అదే నమ్మాలనే అంటున్నా నేను. అది ఎవరు, నేనేమంటున్నా, నీకు నమ్మకం ఉంటేనే ఈ, నమ్మకం లేకపోతే ఇయ్యమాక. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేయగలుగుతా, ఒక హోస్ట్ చేయగలుగుతా, ఒక స్టేజ్ షో చేయగలుగుతా అంటే నన్ను వేరే షోలలో చూసి, వేరే ఇంటర్వ్యూలు చూస్తేనే కదా నమ్ముతారు. ఇట్లా పలానా యాంకర్ సంతోష్ ఇది చేస్తాడు, పలానా యాంకర్ సంతోష్ ఇది చేస్తాడు అని. మీరు 100 మంది గర్ల్స్తో ఒక పెద్ద ఫోక్ సాంగే చేసింది లేదు కదా? ఎందుకు లేదు, మస్తున్నాయి. 1 మిలియన్ కొట్టింది, ఒకటి చూపెట్టండి. ఓ మస్తున్నాయి. 1 మిలియన్ ఫేక్ వ్యూస్ కావు, ఫేక్ వ్యూస్ కావు. 1 మిలియన్ కొట్టింది, ఒకటి చూపెట్టండి. మస్తున్నాయి సాంగ్స్. ఏదో ఒక పాడన్నా చూపెట్టొచ్చు కదా. పాట చూపెట్టాలంటే చూస్తే యూట్యూబ్ లో కొడితే బషీర్ మాస్టర్ అని చాలా ఉన్నాయి సాంగ్స్. బషీర్ మాస్టర్ అని కొడితే మీరు అందులో ఎక్కడో వెనకుండి డాన్స్ చేస్తూ ఉంటారు, అవి 100 వస్తాయి. నేను చూడండి ఫ్రెండ్స్, యూట్యూబ్ లో కొట్టి చూడండి బషీర్ మాస్టర్ అని, తెలిసిపోతుంది. ఇప్పుడు అట్లా కొట్టి చూస్తే మీకు వ్యూస్ పెరుగుతాయని చెప్పేసి ఇక్కడ ప్రమోట్ చేసుకుంటాను. నేను ఏం చేయాలి, కొట్టి ఇప్పుడు డైరెక్ట్ చూపించేంత సాంగ్స్ అయితే నా దగ్గర లేకుండే. డైరెక్ట్ యూట్యూబ్ లో ఉన్నాయి, చూడండి. ఓకే, చూస్తే అంతే, చూస్తే తెలిసిపోద్ది అంటారు. పక్క మొన్న రీసెంట్ గా శేఖర్ మాస్టర్ కి, జానీ మాస్టర్ కి ఒక యూనియన్ లో గొడవ అయింది. ఆ గొడవ వల్ల వాళ్ళ ఇటో వర్గం అటో వర్గం, వర్గాలేనా, వర్గాలు ఉంటాయా అందులో? పాలిటిక్స్ ఉంటాయా? ఎవరికైనా ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. లేబర్ పనులు చేసే వాళ్ళ దగ్గర కూడా వర్గాలు ఉంటాయి, హోటల్స్లలో కూడా వర్గాలు ఉంటాయి, పక్కన పెట్టుకున్న కూడా వర్గాలు ఉంటాయి. ఏదో మాట్లాడుకుంటారు అట్లా అంతే. అది ఎందుకు ఆ గొడవ? అసలు గొడవ అది ఎందుకు వచ్చిందంటే, సుమలత మేడం, జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్, తను మంచి చేయాలని కొంతమందిని ఎలిగేషన్ సృష్టించినప్పుడు, కొంతమంది ఇది కాదు, ఇది మేము చేయలేదు అది అన్న కాడ సిచ్యువేషన్ గొడవ అయింది. ఆ గొడవ ఇప్పటికి కూడా స్టిల్ కంటిన్యూ ఉంది, అది పోలే. అది గొడవ కంటిన్యూ నడుస్తూనే ఉంది, ఇంకా నడుస్తూనే ఉందా. అంటే యూనియన్ గొడవలు కదా, అది తగ్గవు. ఒక మాట ఒకళ్ళు మాట్లాడతారు, ఒక మాట ఒకళ్ళు మాట్లాడతారు. వీళ్ళిద్దరు గొడవ మధ్యలో మీరు దూరొచ్చు కదా. నేను దూరాలంటే, నా తెలంగాణ యూనియన్ అప్పుడు నేను మాట్లాడినా కొన్ని, మాకైతే ఎవడెవడు అన్యాయం చేసిన వాడు నాశనం అయిపోతారని చెప్పి మాట్లాడినాం. మా డాన్సులు నా ఒక్కడికే కాదుగా, చాలా మందికి లైఫ్లు ఇబ్బంది పెట్టారు తెలుగు యూనియన్ వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడడం అయిపోయింది. మీకు అండ్ మీ కొరియోగ్రాఫర్స్కి, ఐ మీన్ మీ మాస్టర్స్కి, సారీ కొరియోగ్రఫీ కాదు, మీ మాస్టర్స్కి, జానీ మాస్టర్కి ఒక కాంట్రవర్సీ, ఒక ఇష్యూ అయింది. ఏంటది? ఏది వేరే అమ్మాయితో ఇట్లున్నాడు అది ఇది అని చెప్పేసి, తెలుసా? ఏదో నాకేం 1.5 year బ్యాక్, 2 year బ్యాక్ జానీ మాస్టర్ ఒక అమ్మాయితో ఇలా ఉన్నాడు, ఒక అమ్మాయితో ఇలా అయింది, ఆ అమ్మాయితో కొంచెం లైంగికంగా ఉన్నాడు అని చెప్పేసి వచ్చింది. అప్పుడు జానీ మాస్టర్ కొంచెం దూరం ఉన్నాడు ఇండస్ట్రీకి. తెలంగాణ, ఐ మీన్ ప్రూవ్ అయింది. అది ప్రూవ్ అయిందా? అదే అడుగుతున్నా. ప్రూవ్ కాలే కదా. ప్రూవ్ కాని దాని గురించి మనం ఏం మాట్లాడుతాం? అదే అడుగుతున్నా నేను అడిగేది కరెక్ట్ వినండి. అది ఆ ఇష్యూ అయినప్పుడు జనసేన పార్టీ ఆయనను రద్దు చేసింది. ఫిలిం ఛాంబర్ కూడా రానియలేదు. అప్పుడు జానీ మాస్టర్ లేడు, మీరు జానీ మాస్టర్ కన్నా ఎక్కువ మంచి కొరియోగ్రఫీ చేస్తా అన్నారు ఆ చిగిరి సాంగ్ కి. అప్పుడు మీరు వెళ్ళొచ్చు కదా, మీకు అవకాశం వచ్చింది కదా. సరే జానీ మాస్టర్ లేడు కదా, జానీ మాస్టర్ లాంటి స్టైలే నాది, నేను అది టెంపర్లో సాంగ్ జానీ మాస్టర్ కన్నా ఎక్కువ బాగా చేస్తా అని చెప్పేసి మీరు వెళ్ళిపోయి ఉంటే మీ లైఫ్ వేరే ఉండేది కదా బ్రో. అది తిరగాలి అనుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశాలు రావాలంటే దానికంటూ కూడా ఒక టైం ఉంటుంది. ఇప్పుడు మనము
తిరిగితే వర్క్ రాదు. దానికంటూ ఒక టైం రావాలా. ఇప్పుడు మనం అనుకోవటం వేరు, చేయటం వేరు. సాంగులు ఎమ్మటి తిరగాల, ఆఫీస్లో ఎమ్మటి తిరగాల. తిరిగి ఒక లక్ దొరుకుతుంది. ఆ లక్ దొరికినప్పుడే చేయాలి. ఇప్పుడు ఏదో మనం కార్డు తీసుకున్నాం, సాంగులు ఎమ్మటి తిరిగినాం అంటే ఎమ్మటి పని కాదు. దానికంటూ ఒక టైం, ఆ టైం వచ్చినప్పుడే ఎవరికైనా. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, అసలు మీరెవరో తెలియదు, నేనెవరో మీకు తెలియదు. మనం ఒక కలవాల్సిన ఒక టైం వచ్చింది అంతే. అది కూడా ఒక టైం వస్తుంది. ఒక టైం వచ్చినప్పుడు నువ్వు వద్దన్నా కానీ సాంగులు చేస్తూనే ఉంటాను నేను. టైం వచ్చే లోపు మీలో శక్తి పోదు. అట్లా ఏముండదు బ్రో, నాలుక టేస్ట్ ఉంటూనే ఉంటుంది అంటారా? అక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక టైం. ఏ మనిషికైనా ఒక టైం, ఆ టైం వస్తేనే బయటకు వస్తారు. అయితే నేను ఒకటి, మా గురువు గారు ఒకటి రాసిన డైలాగ్ ఒకటి చెప్పండి. వాచ్ ఉన్న ప్రతి ఒక్కరు టైం వస్తుంది అనుకుంటారు, కానీ టైం తెలుస్తుంది. ఆ టైం వచ్చే మనం రప్పించుకుంటేనే కదా అన్న. ఇప్పుడు ఇంట్లో పడుకొని ఉంటే మీకు అవకాశాలు వస్తాయా? చెప్పనా, ఇంట్లో పడుకొని ఉంటే అదే మరి నేను ఏమంటున్నా, తిరిగినా రావు, ఒక టైం రావాలి. ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. చెప్పండి. మాతో పాటు చేసిన కొరియోగ్రాఫర్స్లో, టీవీ షోలలో చేసిన వాళ్ళు, ఆటల్లో చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర పని చేసిన వాళ్ళు ఇప్పుడు సినిమాలు చేస్తారు. వాళ్ళ దగ్గర పని చేయని వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారు సాంగ్స్, తెలుసా? వాళ్ళ దగ్గర పని చేసిన వాళ్ళు కార్డులు తీసుకొని ఇంకా సాంగులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళు సెటిల్ అయ్యారు, కానీ వాళ్ళ దగ్గర చేయని వాళ్ళు ఇంకా అంతే ఉన్నారు. వాళ్ళు టాప్ కొరియోగ్రాఫర్స్లలో, అన్నిట్లలో టాప్. ఓకే, వాళ్ళకంటూ ఒక టైం రాలే అంతే. ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అది. అండ్ ఇంకోటి, ఆటాలో అప్పుడు ఓంకార్ అన్నే హోస్ట్ చేసేవారు కదా, ఓంకార్ అన్న షో కదా. ఆటాలో మల్లేష్ మాస్టర్ అని చెప్పేసి, బెన్నీ మాస్టర్ అని చెప్పేసి, అదే అడుగుతున్నా. నేను చెప్తున్నా మీకు, ఏరు వీళ్ళంతా. టైం రావాలి. మల్లేష్ మాస్టర్ కార్డు ఉంది తెలుసా? తెలుగు యూనియన్ కార్డు ఉంది, బెన్నిక్ కార్డు ఉంది. మరి వాళ్ళంతా ప్రూ కొరియోగ్రాఫర్సేగా, వాళ్ళు ఎందుకు సినిమాలు చేయట్లే? టైమే. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఆటలో చేసిర్రు, వాళ్ళకి అప్పుడు టైం బాగుంది కాబట్టి టైం వచ్చింది. అది ఏదైనా టైమే. పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లే అడుగుని ఉన్నారు అంటున్నా. అప్పట్లో డీలలో కిలో గోల్డ్ కొట్టిన వాళ్ళు కూడా ఎక్కడో ఉన్నారు ఇప్పుడు. ఒక టైం, ఆ టైం వస్తే ఎవడు ఆపడు. సరే, ఈ గొడవ అనేది ఆగదంటారు వీళ్ళిద్దరి మధ్యన గొడవ ఇంకా కంటిన్యూ నడుస్తూనే ఉంది. ఎప్పుడు అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఆపాలనుకుంటే మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారు? ఆపాలనుకుంటే జానీకే సపోర్ట్ ఇస్తారు. ఎందుకు? మీరు జానీ ఒకటే క్యాస్ట్ అనా? అంటే క్యాస్ట్ అని కాదు. జానీ మాస్టర్ రీసెంట్గా ఆటా సందీప్కి కార్డు ఇచ్చాడు, కొరియోగ్రాఫర్ కార్డు. తర్వాత రీసెంట్గా ఇంకొక అతనికి కొరియోగ్రాఫర్ కూడా కార్డు ఇచ్చాడు. కొత్త వాళ్ళకి కార్డు ఇవ్వడం మంచి పద్ధతి కదా, కార్డులు ఇవ్వమని చెప్తున్నాం. ఇప్పుడు మీకు సపోర్ట్, మీరు జానీ మాస్టర్కి సపోర్ట్ ఉంటే మీకు కార్డు ఇస్తారేమో అని చెప్పి. నాకెందుకు కార్డు ఇవ్వాలి? నేనే తెలంగాణ యూనియన్ జనరల్ సెక్రటరీ, నేనే 10 మందికి కార్డులు ఇస్తాను. ఏ మనిషి అయినా, ఏ యూనియన్ అయినా, మేకప్ యూనియన్ కానీ, డాన్సర్స్ యూనియన్ ఎవరైనా, ఒక మంచికి స్కిల్ ఉంది, ఒక మంచి కార్డు సాంగ్స్ చేసుకుంటాడు, కార్డు ఇవ్వమంటే ఎవరికైనా ఇవ్వచ్చు. కార్డు ఇవ్వటం వల్ల తప్పే ఉంది. ఓకే, ఇప్పుడు అప్పటి రోజులు కాదు కదా, అప్పుడు ఏంటంటే కెమెరా బ్లాక్స్ నేర్చుకోవాలి, కెమెరా నేర్చుకోవాలి. ఇప్పుడు ఏ ఫోన్ తీసుకున్నా కెమెరా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవడైనా మంచి ఫోటోగ్రఫీ ఉన్నారు, మంచి డాన్సర్ ఉన్నారు, వాళ్ళకి ఏంది వర్క్ వస్తుంది. ఇస్తే కార్డు డబ్బులు కట్టుకుంటాడు, కార్డు తీసుకుంటాడు, చేస్తే వర్క్ చేసుకుంటాడు, లేకపోతే ఏదో పని చేసుకుంటాడు. కార్డు ఇవ్వడంలో తప్పలేదు కదా. అలా కార్డు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు గ్రేటే. శేఖర్ మాస్టర్ ఇస్తలేడు. శేఖర్ మాస్టర్ అసలు యూనియన్ ప్రెసిడెంట్ కాదు కదా ఇయటానికి, వీళ్ళు ప్రెసిడెంట్స్. ఓకే, శేఖర్ మాస్టర్ ఇప్పుడు మాస్టరే, సపోర్ట్ చేస్తలేడు, కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయడు. కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయమనే చెప్తున్నా నేను. ఇప్పటిదాకా చేస్తలేడు. అంటే చేస్తలేడు అంటే ఇప్పించాలి కదా. ఇప్పుడు డీలో ఎన్నో రోజుల నుంచి ఆయన ఉంటున్నాడు, ఒకరికైనా కొరియోగ్రాఫర్ కార్డు ఇప్పించిండా? ఏమో నాకు తెలియదు. మరి అది తెలుసుకోండి ఫస్ట్. సందీప్ మాస్టర్కి కార్డు ఇచ్చినంత వరకు ఇచ్చింది కాబట్టి ఎన్ని గొడవలు స్టార్ట్ అయినాయి. కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళకు వర్కులు పోతాయి అనే సిచ్యువేషన్ వీళ్ళు ఎంచుకున్నారు కాబట్టి కొత్త వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏమంటున్నా, రేపు నువ్వు పోయినా అడిగినా కార్డు, నీకు కావాల్సింది డబ్బులు, వాళ్ళకి కావాల్సింది కార్డు. అయితే కొరియోగ్రాఫర్ అవుతాడు, లేకపోతే దొంగ అవుతాడు. కార్డు ఇస్తే తప్పేముందని నేను అంటున్నా. ఓకే, అందుకని చెప్పేసి జానీ మాస్టర్ సపోర్ట్. జానీ మాస్టర్ అంటే వాళ్ళ భార్య సుమలత గారు యూనియన్ ప్రెసిడెంట్ కాబట్టి ఆమె సపోర్ట్. యూనియన్ ప్రెసిడెంట్ వాళ్ళ భార్య సపరేట్. ఆమె సపోర్ట్ ఆమెకు చేస్తున్నాం మేము. మా యూనియన్ నుంచి సపోర్ట్ ఫుల్. సరే, ఈ ఇష్యూ వదిలేస్తే బిగ్ బాస్ అగ్ని పరీక్ష, ఉప్పల్ బాలు ఎలిమినేషన్, నవదీప్ గారు రెడ్ ఇచ్చారు, అభిజిత్ గారు రెడ్ ఇచ్చారు, అండ్ బిందు మాధవి గారు రెడ్ ఇచ్చారు. రెడ్ ఇవ్వడం కరెక్టా కాదా?
కరెక్టా కాదంటే అక్కడ సిచ్యువేషన్ అనే వాళ్ళకి ఏమనిపించిందో, కానీ నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఉప్పల్ బాలు బిగ్ బాస్లో ఉంటే కొంచెం ఫన్నీ ఉంటుంది. ఎట్లా అందరి మీద పడతాడా టాస్క్ మీద పట్టం కాదు, అతని దగ్గర మేము అతనితో తిరిగినాం కాబట్టి ఏదైనా ఫన్నీ కొన్ని ఫన్నీగా చేస్తాడు. కానీ ఇక్కడ తప్పేమైందంటే ఉప్పల్ బాలు డైరెక్ట్ అగ్ని పరీక్షకి ఆ, వెళ్ళకుండా ఉండి డైరెక్ట్ సెలబ్రిటీకి వెళ్ళాల్సింది. ఉప్పల్ బాలు సెలబ్రిటీ అని మీరే అంటున్నారు. ఎందుకు సెలబ్రిటీ? ఎట్లా సెలబ్రిటీ? ఇన్ఫ్లుయెన్సర్ వేరు, సెలబ్రిటీ వేరు అన్న. ఇదిగో మళ్ళీ నేను చెప్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్ వేరు, సెలబ్రిటీ వేరు. మీరు అన్నారు కదా, ఇప్పుడు మనం ఏదన్నా ఒక టెంపుల్కి వెళ్ళినాం, మిమ్మల్ని జనాలు ఎవరు గుర్తుపట్టరు ఏంటి, వేరే అతన్ని ఎవరు గుర్తుపట్టరు. ఉప్పల వాళ్ళు వెళ్తే చాలా మంది గుర్తుపట్టి సెల్ఫీలు తీసుకుంటారా తీసుకుంటారు. ఏమంటారు ఏమంటారు సెల్ఫీ తీసుకుంటే? నేను చెప్తా విను. మీరు చెప్పిన దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఉప్పల్ బాలు వెళ్తారు, ఇక్కడ ఒక ఉప్పల్ బాలు గుడికి వెళ్తాడు. ఉప్పల్ బాలుతో సెల్ఫీ తీసుకోవడానికి మనసులో ఏమనుకుంటారు తెలుసా? అరే 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 వెళ్తాను, అదిగో ట్రాన్స్జెండర్, అదిగో అన్ని ఎక్కిల వీడియోస్ చేస్తాడు ఉప్పల్ బాలు, మనోడితో వినండి ఒక రోజు నేను చెప్పేది ఇట్లా సెల్ఫీలు తీసుకొని మనం ట్రోల్స్ చేయొచ్చురా అని చెప్పేసి అనుకొని సెల్ఫీ దిగుతాడు. ఇదొక పద్ధతి. అక్కడ ఒక టాప్ హీరో ఉంటారు, అరే అమ్మా హీరో అరే మన హీరో అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ బౌన్సర్స్ ఉన్న తిట్టుకొని కొట్టుకొని మరి సెల్ఫీ దిగుతారు. ఇది సెలబ్రిటీ రేంజ్. బ్రో ఎవరితోనైనా సెల్ఫీ దిగరా చూడాలి ఫస్ట్. ఇక్కడ ఇప్పుడు మొన్న మేము ఒక ఫంక్షన్కి వెళ్ళినాం, అతను ఒక 10 సినిమాలు కొరియోగ్రాఫ్ చేశాడు. 10 సినిమాలకు, పెద్ద సినిమాలకి. నేను అక్కడికి వెళ్ళిన, చాలా మంది నాతోటి దిగరా, ఆయన అసలు ఎవరు కూడా గుర్తుపట్టలే ఆయన్ని ఎవరు కూడా. మన అక్కడ 10 మంది నాతోటి ఫోటోలు దిగారు, మన అతను ఎవరు గుర్తుపట్టలేదు. చెప్పండి మీరు. ఆయన సోషల్ మీడియాలో ట్రోల్ కాదా? మీరు ఆయనలో ట్రోల్ కావటం కాదు. ఇప్పుడు ఎవడైనా ఇవాళ రేపు 10 మందికి తెలిసినోడే తీసుకోవాలా. ఇప్పుడు ఉప్పల్ వాళ్ళని తీసుకోవటం వల్ల మంచే, ఆ ప్రోగ్రామ్కి అయితే మంచే. సరే, ఫిజికల్ టాస్క్లు ఏం చేస్తాడు? ఫిజికల్ టాస్క్ అదే నేను చెప్పేది. తప్పు ఏంటంటే ఉప్పల్ బాలు డైరెక్ట్ అగ్ని పరీక్షకు పోవటం తప్పు అంటున్నా. ఆయన డైరెక్ట్ కొన్ని రోజులు ఆగి ఒక సెలబ్రిటీగా వెళ్ళాల్సింది. ఇంకా అంటే నాకు ఎపిసోడ్లలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నువ్వు అగ్ని పరీక్ష అనే దానికి వెళ్ళిన వాటికి వాళ్ళు కంపల్సరీ అన్ని రకరకాలు మాట్లాడతారు. ఆ రకరకాలు మాట్లాడి బయటకు వచ్చి బిల్డప్ చేసుకోవడం తప్ప డైరెక్ట్ నువ్వు సెలబ్రిటీకి వెళ్ళి ఉంటే బాగుండేది. సెలబ్రిటీకి అగ్ని పరీక్షకి తేడా ఏంటంటే అగ్ని పరీక్షలో వాళ్ళు ఏం మాట్లాడినా తట్టుకునే శక్తి ఉంటేనే అగ్ని పరీక్షకి పోవాలి. బయటికి వచ్చేసి సరే ఎలిమినేట్ అయిపోయిండు, అంతా అయిపోయింది, బయటికి వచ్చేసి ఎందుకు ఇంత రచ్చరచ్చ చేయడం? అంటే ఆయనకి కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడి నచ్చలే చెప్పుకుంటూ. సరే, ఇప్పుడు నార్మల్ గా నవదీప్ గారు ఎక్కిల్ వీడియోలు చేస్తారు కదా మీరు, అంటే బాలు చేయలేదా? ఇప్పుడు నేననేది అదే బ్రో, ఆయన చెప్పింది బాలు చేసిందే కదా ఆయన చెప్పింది. అవును, మన ఇప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడేది కదా ఈయన బయటకు వచ్చి చెప్పింది. ఇప్పుడు అట్లా అంటే ఈయనకు నచ్చలే. ఒకళ్ళ మనస్తత్వం ఒకళ్ళది ఉంటది. అది ఇప్పుడు ఒకళ్ళ మనస్తత్వం కొంతమంది మాటలు కొంతమందికి నచ్చవు, కొంతమంది మాటలు కొంతమంది నచ్చవు. ఇప్పుడు మనం ఒక దగ్గరికి పోయిన కాబట్టి వాళ్ళు కామన్ గా మాట్లాడతారు. ఇప్పుడు నేను డీలో పోయి వచ్చిన తర్వాత నేను ఏమన్నా గలీజ్గా మాట్లాడినా పట్టించుకోలే, ఎందుకంటే కామన్. మనం ఎదగాలంటే ఒదిగి ఉండాలి. ఇక బాలుకి ఏం నచ్చిందో ఏం నచ్చలేదో మనకు తెలియదు, బయటకు వచ్చిందో. మరి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేను బాలు ఉంటే మంచిగా ఉంటది అన్న. అదే బాలు అట్లా తిట్టడం మంచిది కదా, నేను ఎక్కడ చెప్ప. ఉంటే మంచిగా ఉంటది అంటే సపోర్ట్ చేసినట్టే కదా. అరే ఒక షో ఫన్నీగా ఉంటుంది, బాలు ఉంటే ఫన్నీగా ఉంటుంది అని చెప్తాను. బాలు లేకపోతే అసలు ఫన్నీ ఉండదు ఆడ. నేను ఉంటే మంచిదే అంటున్నా, లేకపోతే మంచిదని నాకు సంబంధం లేదు. నేను బాలు ఆ ప్రోగ్రాంలో బాలు ఇప్పటికి కూడా స్టిల్ బాలు బిగ్ బాస్ లో ఉంటే ఫన్నీ ఉంటది. మీరు ఉంచుకోపోరా నాకు సంబంధం లేదు. ఎంత పే చేస్తున్నాడు మీకు బాలు? నాకెందుకు పే చేస్తా? సపోర్ట్ చేయండి. నేను బాలు తోటి 10 years తోటి ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా. బాలు తోటి 10 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా. బాలు ఉంటే ఆ ప్రోగ్రాం కొంచెం ఫన్నీ ఉంటుంది. బాలు ఉంటే ఆ ప్రోగ్రామ్ ఫిజికల్ టాస్క్ లేకుండా మొత్తం మసాజులు చేస్తాడు బాలు అందరికీ అంట. నేను ఏమనుకో, నేనైతే బాలుతో తిరిగిన కాబట్టి బాలు ఆ ప్రోగ్రామ్ వల్ల ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది ఇక నువ్వు ఏమనుకున్నా వాళ్ళు ఏమనుకున్నా నేను పట్టించుకోను. బాలు ఉంటే బాగుంటుంది, బాలు ఉంటే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? బాలుది ఎలిమినేషన్ అనేది అన్ఫెయిర్ అయితే అస్సలు కాదు, ఫెయిరే. బాలు ఆయన ఇప్పుడు ఈ అగ్ని పరీక్షలో
బాలు ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ అగ్ని పరీక్ష లోపు ఈ 1 ఇయర్లో నేను బిగ్ బాస్ కంటెస్టెంటే అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. ఇలా వీడియోస్ కాదు, నవదీప్ని తిట్టడం కాదు, బిందు మాధవిని తిట్టడం కాదు, అభిజిత్ని తిట్టడం కాదు. నేను అదే చెప్పిన బ్రో, వాళ్ళు చాలా పెద్ద సెలబ్రిటీస్. అగ్ని పరీక్ష అనేది అంతే ఉంటది. అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిండు, రేపు నేనైనా అదే ఉంటది, ఎవరైనా అదే ఉంటది. అగ్ని పరీక్ష అనేదే అది. అదే అన్న, ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళిండు, ఏం ప్రూవ్ చేసుకున్న టాలెంట్ బాలు బ్రో. నేను అనొర్రిండు అంతే. నేను జనాలకు చెప్పేది కూడా అదే, అగ్ని పరీక్షకి వెళ్ళడం ఇదే. నువ్వు డైరెక్ట్ సెలబ్రిటీగా పో అంటున్నా. సెలబ్రిటీగా నువ్వు ప్రూవ్ చూసుకొని నువ్వు ఏంటో తెలుసుకొని సెలబ్రిటీగా పో. ఇప్పుడు మీరు మీరు సెలబ్రిటీ కదా, మీరు సెలబ్రిటీ కదా, అదే 10 మెంబర్స్ మీతో ఫోటో దిగారు అది ఇది అని చెప్పేసి సెలబ్రిటీయే కదా. సెలబ్రిటీ మీరెందుకు బిగ్ బాస్ కి పోట్లేరు? నేను ఆల్రెడీ వైట్ గోల్డ్ ఎంట్రీ అని ఒకటి పెట్టారు, దానికి నేను అప్లై చేశా. వైట్ గోల్డ్ ఎంట్రీ ఏంటంటే, ఆ వైట్ గోల్డ్ ఎంట్రీలో ఒక్కరిని డైరెక్ట్ అగ్ని పరీక్షకి పంపిస్తా అని చెప్పి డైరెక్ట్ బిగ్ బాస్కి అన్నారు. దాంట్లో నేను అప్లై చేశా. నాకైతే ఏ మెసేజ్ రాలే, ఏ రిప్లై రాలే. నేను ఇప్పుడు దాని గురించి అయితే ఏం మాట్లాడలే. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బిగ్ బాస్ 11లో నేను సెలబ్రిటీగా పోవచ్చేమో, దాంట్లో పోతే బిగ్ బాస్ 12లో పోతా అంతే. ఓకే, బిగ్ బాస్కి అయితే పక్కా వెళ్తారు. అదే నేనేమంటున్నా, నేను ఎప్పుడు పోయినా సెలబ్రిటీగానే పోతా. అగ్ని పరీక్ష పోతే మిమ్మల్ని కూడా తోసేస్తారని చెప్పి. అగ్ని పరీక్షకు పోవాలంటే నేను పోవచ్చు, నా దగ్గర 100 రకాల ఆలోచనలు ఉన్నాయి. కానీ నాకంటూ కొంత ఉంది, నేను అది కొంత తర్వాతకి చూపించుకొని డైరెక్ట్ సెలబ్రిటీకి పోతా. ఓకే, డైరెక్ట్ సెలబ్రిటీకి వెళ్తా. ఉప్పల్ బాలుది అయితే అన్ఫేర్ కాదు అంటారు. నేను అనట్లే, ఉప్పల్ బాలు బిగ్ బాస్లో ఉంటే చాలా ఫన్నీ ఉంటుంది అని మళ్ళీ కూడా చెప్తున్నా. ఓకే, డన్. అండ్ ఇంకోటి, మన మాధురి రాథోడ్ది ఈశ్వర్ సాయిది ఇష్యూ జరిగిన తర్వాత నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఫోక్ డాన్సర్స్, ఫోక్ కొరియోగ్రాఫర్స్, డాన్స్ కొరియోగ్రాఫర్స్, సంథింగ్ ఆయన పేరు ఏదో ఉంది, వైరస్, శేఖర్ వైరస్. ఆ మీట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఆ ప్రెస్ మీట్ పైన. అది ఫోక్ ఇండస్ట్రీ అంటే, ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో హీరోయిన్స్కి సపరేట్ యూనియన్ ఉందా? ఓన్లీ డాన్సర్స్ యూనియన్ వాళ్ళే నిన్న అక్కడ కొంతమంది మాట్లాడారు. అంటే ఫోక్ డాన్సర్స్ యూనియన్ వాళ్ళే కొంతమంది మాట్లాడారు. యాక్చువల్గా ఫోక్ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు మాట్లాడింది నేను విన్నా. అంటే ఆ విషయానికి ఈ విషయానికి సంబంధం లేదంటే, ఇప్పుడు ఏ యూనియన్లో అయినా చాలామంది కష్టపడితేనే ఒక యూనియన్ నిలుస్తుంది. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, హీరోయిన్కి జరిగిన సిచ్యువేషన్. దానికి మరి వీళ్ళు ఎందుకు మాట్లాడారంటే, యూనియన్ గురించి ఏమైనా బ్యాడ్ టాక్ తీసుకొచ్చి మాట్లాడిరా? నేను అక్కడ కూర్చున్న యూనియన్లో మొత్తం కూడా డాన్సర్లే. హీరోయిన్ సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ యూనియన్ గురించి మాట్లాడుకున్నారో లేకపోతే మరి దేని గురించి మాట్లాడుకున్నారో నాకైతే తెలియదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఈ మాధురి రాథోడు, ఇతను సాయి, వాళ్ళిద్దరు హీరోయిన్సే. మరి వాళ్ళిద్దరికి వీళ్ళకి ఏమన్నా ఉన్నాయా? డాన్సర్స్ యూనియన్ నిన్న మాట్లాడుకున్నా. అక్కడ డాన్సర్స్ హీరోయిన్ అని చెప్పి పెద్ద బిరుదులు ఇస్తున్నారు మీరు. డాన్సర్స్ హీరోయిన్ బ్రో. సాంగ్లో వాళ్ళు మాధురి రాథోడు హీరోయిన్. నాకు హీరోలు అంటే నాకు తెలిసి చిరంజీవి గారు, అట్లా ఏముండదు. ఒక సాంగ్ కి లీడ్ ని హీరోనే అంటారు, ఒక సాంగ్ లీడ్ ని హీరోయిన్ అంటారు. డాన్సర్లు ఎందుకు అంటారు? వెనక ఉన్న వాళ్ళని ఫోక్ డాన్సర్లు అంటారు. ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ అంటారులే కానీ హీరోయిన్ మాధురి రాథోడ్ అంటారా? ఎందుకు అనరు? అనాలంటే ఎవరైనా ఏదైనా అనొచ్చు. ఇప్పుడు ఆ లీడ్ ఆడింది ఎవరంటే మాధురి రాథోడే అంటారు, ఆ హీరో లీడ్ ఆడింది ఎవరంటే సాయి అంటారు. సరే, ఆ పాటకి మీరు మెయిన్ లీడ్ చేస్తే బషీర్ మాస్టర్ అవుతారా, బషీర్ హీరో అవుతాడా? ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేనేమంటున్నా, మనం ఆ సాంగ్లో లీడ్ ఆడింది ఎవరు, వాళ్ళనే చూస్తాం. చెప్పండి. ఏదైతే అక్కడ ఆ యూనియన్ వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళు క్లారిటీగా ఏం మాట్లాడుతున్నారంటే, క్లారిటీ యాక్చువల్గా ఫోక్ ఇండస్ట్రీలో అందరూ ఒకటే కాదు. అందరూ ఎవరి టాలెంట్, జాన్ లిరి టాలెంట్ సపరేటు, శేఖర్ వైరస్ సపరేటు, అక్కడ ఉన్న వాళ్ళు సపరేటు, ఎవరి కష్టం వాళ్ళదే. కానీ ఇది ఏదో జరిగిన సిచ్యువేషన్ వీళ్ళ మీద రుద్దడం కూడా కొంతమంది తప్పు. ఎందుకంటే ఒక ఫోక్ ఇండస్ట్రీ కానీ, ఒక సినిమా ఇండస్ట్రీ, ఒక టీవీలో కానీ ఏదైనా కష్టపడింది అయితే ఉత్తగా రాదు. మీరు కూడా లైక్ ఉత్తగా రాదు, ఏదైనా కష్టపడాల్సిందే. కానీ మీరు ఫస్ట్ ఫోక్ సాంగ్ చేసింది మీరు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఫస్ట్ ఫోక్ సాంగ్ చేసింది ఎప్పుడు చేశారు?
నేను కూడా యాక్చువల్గా ఫోక్ ఇండస్ట్రీ కిందకే వస్తా, కానీ నాదేంటంటే అన్నీ కొడతా. నేను బ్లాక్స్ చేస్తా, సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తా, సాంగ్స్ రాస్తా, అన్నీ ఉన్నా కాబట్టి వాళ్ళకి ఏంటంటే అది ఫోక్ ఇండస్ట్రీ అనేది సిద్దిపేటలో ఉంది కాబట్టి మనం అక్కడ దాకా పోయి దాంట్లో మనం చేరలే. కానీ నేను వీళ్ళందరికంటే ముందు నేనే సాంగ్స్ చేశా. నేను చాలా సాంగ్స్ చేశాను. ఫస్ట్ సాంగ్ వచ్చినది సునీత సునీత అనే సాంగ్ ఒకటి, అది మంచి వైరల్ అయింది, బాగా పోయింది. దాని తర్వాత కాపోలా ఇంటి కళ్యామాకు చెట్టు కింద సాంగ్, అది 5 millions పోయింది అప్పట్లో. 5 millions పోయింది. దాని మీద నాకు ఒక 4-5.5 lakhs వచ్చినాయి. దాని తర్వాత సుజనా తిన్నవార సాంగ్, అది కూడా పెద్ద హిట్టే. దాని తర్వాత నీకు నాకు ఏమున్నదో, అది కూడా పెద్ద హిట్టే. దాని మీద నాకు 18 లక్షల దాకా వచ్చినాయి. ఆ సాంగ్స్ అన్నీ ఒక పెద్ద ఛానల్లో ఉండే, ఆ ఛానల్ హ్యాక్ చేశారు నాది. ఇప్పుడు ఉన్నాయి ఆ సాంగ్స్? ఆ సాంగ్స్ ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్. అంటే ఒక్కొక్కటి 1 million, 2 million, 3 million సాంగ్స్ కూడా ఉన్నాయి. అప్పుడు ఫస్ట్లో వీళ్ళెవరు ఇంకెవరు వీళ్ళంతా ఎవరికి అప్పుడు ఇండస్ట్రీకి రాలేదు, ఫోక్ ఇండస్ట్రీకి రాలేదు, వీళ్ళు ఇంకా తెలియదు కూడా. అప్పుడు నా సాంగ్స్ చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. అప్పుడు నా ఛానల్ హ్యాక్ కావడం వల్ల ఇప్పుడు నేను చూపించుకోలేకపోతున్నా. చాలా సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా నేను వేరే సాంగ్స్ అవన్నీ మళ్ళీ రీఅప్లోడ్ చేశా. ఒక్కొక్కటి మిలియన్స్లోనే ఉన్నాయి వ్యూస్. నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఏంటి అసలు? అంటే వాళ్ళు ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ అంటే వాళ్ళిద్దరే కాదు, అది ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దమాకండి, వాళ్ళు ఏదో పర్సనల్గా వచ్చి కలిశారు అక్కడ తప్ప ఫోక్ ఇండస్ట్రీకి సంబంధం లేదు అంటారు. అంటే ఎవరిది వాళ్ళకే బ్రో, ఆ గొడవకి వీళ్ళకి సంబంధం లేకపోయినా వీళ్ళ మీద రుద్దుతురు కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడుకోవటంలో తప్పులేదు. వాళ్ళది వాళ్ళు చెప్పుకున్నారు, ఎవరు వాళ్ళు చెప్పుకుంటారు. రేపు పొద్దున ఏ యూనియన్కి వచ్చినా ప్రాబ్లం వచ్చినా మాట్లాడుకుంటారు. ఆ యూనియన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కూర్చొని మాట్లాడుకున్నారు. అదే నేను కూడా ఒక వీడియోలో చెప్పిన, ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళిద్దరి వల్ల ఫోక్ ఇండస్ట్రీని అందరు ఇలానే అని చెప్పేసి ముద్రేయకండి. నేను కూడా అదే అంటున్నా. అది పర్సనల్. వాళ్ళు సాంగ్లో దొరికితే, ఏదైనా సాంగ్లో షూటింగ్లో నిజంగా సాంగ్లో వీళ్ళు ఇట్లా చేసుకుంటే దొరికితే మనం రుద్దాలి. కానీ ఇప్పుడు ఒకళ్ళు మంచిది కాదని 10 మంది మీద కూడా రుద్దడం తప్పు. ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళది, చాలా కష్టపడి. ఇప్పుడు శేఖర్ వైరస్ కూడా ఉత్తగానే కొరియోగ్రాఫర్ కాలే, ఆయన ఎంతో కష్టపడి వచ్చిన. జాన్ లూరి కూడా అంతే. అక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నోళ్ళు నెక్స్ట్ సంవత్సరం ఫేమ్లో ఉండరు, నెక్స్ట్ సంవత్సరం ఉన్నోళ్ళు ఈ సంవత్సరం ఫేమ్ ఉండొచ్చు. ఫేమ్ అనేది అది ఎవడ సొత్తు కాదు, ఒక టైం వస్తే అందరూ అవుతారు. కానీ ఏదో చిన్నదైందని చెప్పి అందరి మీద వద్దని నేను కూడా చెప్తున్నాను. ఓకే, అలా చలో, మీరు కూడా ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి శేఖర్ మాస్టర్, శేఖర్ వైరస్ ఎందుకు ఇన్ని అవకాశాలు వస్తున్నాయి, మీకెందుకు రావట్లేవు? నేను పర్టికులర్గా దాన్ని తీసుకోలేదు అంతే. నేను అప్పుడు చేసినప్పుడు మంచిగా ట్రెండింగ్లోనే ఉన్నా, మస్తు ట్రెండింగ్లో ఉన్నా. అప్పుడు నేను చేసినప్పుడు నా వీడియోలు కూడా వీళ్ళకంటే ఎక్కువ టాప్లో ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఆయన 2 సాంగులు చేసి హిట్ అయింది కాబట్టి కంటిన్యూ ఆయన చేసుకుంటున్నాడు అంతే. 2 హిట్ అయింది కాబట్టి కంటిన్యూ చేసుకుంటున్నాడు. అది ఇప్పుడు నాయ కూడా కంటిన్యూగా మళ్ళీ నేను కొత్త ఛానల్ పెట్టుకున్నా, మళ్ళీ సాంగ్స్ చేస్తున్నా, నాయ కూడా 2 లేచినాయి అనుకో, నేను కూడా కంటిన్యూ చేస్తాను. సరే, ఒక ఛాలెంజ్ అయితే విసిరండి. ఛాలెంజ్ విసిరేది ఏం లేదు, అది టైమే. నేను ఏమంటాను, ఏదన్నా ఒక టైమే. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ టైం నడుస్తున్న వాడికి నడిపిస్తారు అంతే. మన టైం వచ్చినప్పుడు మనం కూడా నడిపిద్దాం అంతే. ఎవరిదైనా టైమే బ్రో. ఓకే, బషీర్ మాస్టర్ కి ఫుల్ యాటిట్యూడ్ అని చెప్పేసి విన్నది, ఎంతవరకు నిజం? అనుకున్నోడికి అనుకున్నంత, అనుకోపోయినోడికి అనుకో. అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ నేను ఏమి ఇయ్యను బ్రో. ఎందుకంటే నా గురించి మాట్లాడితే నాతో వచ్చి మాట్లాడినోడు ఎవడు కూడా నీకు యాటిట్యూడ్ లేదంటారు. విన్నా నేను. ఇప్పుడు నాకు యాటిట్యూడ్ ఉంటే నీ దగ్గర కూర్చొని ఇంతసేపు మాట్లాడాను నేను. ఇప్పుడు హోస్ట్ల దగ్గర మీరు యాటిట్యూడ్ చూపెడితే నేను ఒకటి ఏమంటున్నా కదా, నేను ఏమంటున్నా, బషీర్ మాస్టర్కి యాటిట్యూడ్ ఉందని ఫస్ట్ నీ దగ్గర ఏంటినా నేను నాకు వచ్చింది నేను చెప్తున్నా. నాకు యాటిట్యూడ్ బషీర్ మాస్టర్ ని నేను ఇంతకు ముందు నాకు యాటిట్యూడ్ ఉంటే నీ దగ్గరికి నేను కార్లోనే వచ్చి చూడండి, బండి మీద వచ్చిన, చూసినావు కదా, హెల్మెట్ లేదు, అదే మాస్క్ పెట్టుకోకుండా వచ్చిన. గుర్తుపడతారని అందరూ. యాటిట్యూడ్ అనేది ఎలా ఉంటుందంటే 24 గంటలు ఫుల్ బిజీ అని చెప్పుకుంటారు, లేకపోతే నీ దగ్గరికి వస్తే నాకు ఇంత అంటారు, కారులో వస్తారు, ఏంటి ఎవడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు, అది యాటిట్యూడ్. నేను ప్రతి ఒక్కడికే సపోర్ట్ చేస్తా. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్, ప్రతి ఒక్క ఫేస్, ప్రతి ఒక్క మనిషితో నేను కాంటాక్ట్లో ఉంటా. నాకు యాటిట్యూడ్ అంటే కూడా తెలియదు అసలు. ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ మీరు ఒక అవార్డ్ ఫంక్షన్ పెట్టారు. అవార్డ్ ఫంక్షన్ కాదు, అది గెట్ టుగెదర్. ఎందుకు అది? ఎందుకు మీకు అన్ని డబ్బులు ఉన్నాయా? కామన్ అది. గెట్ టుగెదర్ అంటే ఏంది,
కొంతమంది ఎక్కడెక్కడి నుంచో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న వాళ్ళందరిని తీసుకొచ్చి కొంచెం సంబరాలు చేసుకోవడం అంతే. ఎందుకు అన్ని డబ్బులు ఉన్నాయా? కామన్ ఒక అది. స్టేజ్ చేశారు, ఒక అవార్డు ఇచ్చారు. బ్రో చేస్తే మంచిగా చేయకపోతే బ్రో ఎందుకు ఎందుకు కామన్ అది. అంటున్నా? దానివల్ల ఏం ఎంటర్‌టైన్‌మెంట్. యూజ్ అయింది? ఏం యూజ్ అని ఏమి ఉండదు. సంతోషం అంతే అది. 4 వీడియోలు పెట్టారు, అది వైరల్ అవ్వడం కోసమేగా. అంటే సోషల్ మీడియాలో ఉమ్. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ 10 మందిని తీసుకొచ్చి పరిచయాలు చేపియటం అంతే. కాదన్నా, ఇప్పుడు మళ్ళీ నాకు ఇదే క్వశ్చన్. మీరు సోషల్ మీడియాలో అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకొచ్చారు. అవును. మీరు తీసుకొచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేదే నా క్వశ్చన్. ఎవరు అడిగినా చెప్పలేక ఎందుకు పోతున్నారు? నేను ఏమంటున్నా, ఇప్పుడు కొంతమందిది తిండి తినే ఇన్ఫ్లుయెన్సింగ్ ఉంటది. వాళ్ళు వీడియోలు వైరల్ చేసుకోవడానికి ఎక్కువ తింటే ఉంటారు. ఆ, కొంతమంది నోటి దూలతోటి ఏదేదో మాట్లాడుతుంటారు. అట్లా తిండి తినుడు నేర్పిస్తున్నారా వీడియోల వల్ల? నేను చెప్తున్నా, వీడియోస్ డిఫరెంట్ కేటగిరీ ఎంచుకుంటారు. ఉమ్. కొంతమంది ఓన్లీ తిండే తింటుంటారు. నేనేమంటా అంటే బషీర్ మాస్టర్ రేంజ్ బషీర్ మాస్టరే తగ్గించుకుంటున్నాడు అని చెప్పేసి అంట. ఎందుకు తగ్గించుకోవాలి? వాళ్ళందరినీ అందరికి సపోర్ట్ చేయాలి. తప్పే ఉంది బ్రో. సపోర్ట్ కాదు, వాళ్ళ ప్రతి ఒక్కరి వీడియోలో మీరు వెళ్తారు, వాళ్ళది వ్యూస్ వెళ్తే ప్రతి ఒక్కరి వీడియోలో వాళ్ళు వీడియో తీసినా ఫోటో తీసినా వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అట్లా మీకు రీచ్ పెరుగుతుందని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరికి అవార్డు ఇచ్చి ఆ వీడియోలో ఉన్నారని చెప్పేసి అంట. నేను అట్లా చేసుకోవాలి అనుకుంటే నన్ను ప్రతి ఒక్కడు కామెంట్ పెట్టిన ఫోటో పెట్టి గలీజ్ తిడితే అంతకంటే ఎక్కువ రీచింగ్ ఉంటుందా? సోషల్ మీడియాలో బ్యాడే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఏది ఆలోచించను. ప్రతి ఒక్కరిని 10 మందిని స్టేజ్ మీదకి తీసుకురావాలి, 10 మందికి సన్మానం చేయాలి, 10 మందిని బయటికి తీసుకురావాలని ఆలోచిస్తా. ఇప్పుడు నాకు రీచ్ కావాలనుకుంటే నన్ను ఎవడన్నా బ్యాడ్ కామెంట్ పెడితే వాడు ఫోటో వేసి గలీజ్ తిడితే అరే బషీర్ మాస్టర్ ఏమైనా తిడుతుండ్రా అని పిచ్చ వైరల్ అవుతుంది. నేను అది చేసుకోను అట్లా. నేను ప్రతి ఒక్కరిని, ఇప్పుడు మొన్న నా ప్రోగ్రాంకి వచ్చినప్పుడు భూలక్ష్మి అక్కని పిలిచిన, సామాన్ల అక్కని, ఆమెను పిలిచినా, కొంత సన్మానం చేసిన, 10 మందికి ఆమెతో మెమోటోలు ఇప్పించిన, చేసుకున్నా. సామాన్ లాంటి వారు అదే భూలక్ష్మి అక్క. ఏంటిది ఆమె తెలియదు నాకు. ఆమెది ఏదో ఒకటి ఉంటది కదా, చెప్పండి. అదే ఆమెది ఈ మధ్య ఒకటి వీడియోలు వైరల్ అయినాయి కదా, సామాన్లకు భూలక్ష్మి అంటే గుర్తుపడతారు. ఇప్పుడు నేను చెప్పాను కదా సామాన్లు. ఆమెనా? వీడియో మంచిగా ఉండాలంటే సామాన్లు బాగుండాలా అంటే అనే మీరెందుకు చెప్పలేదు? మీరు తెలుసు కదా. అదే నేను సామాన్లు అక్కనే అన్నా, నేను భూలక్ష్మి అక్క అని పేరు గుర్తుపడతారు అందరూ. అక్క అంటాను, సామాన్లు అంటాను. నువ్వు కూడా ఇంటర్వ్యూ చేసిన కదా బ్రో. నేను చేయలే. నువ్వు చేసిన మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూ. నేను చేయలేదన్నా. మీ ఛానల్కి అయితే వచ్చిందా? నేను చేయలే. మీ ఛానల్ గారు కొడంగల్ వచ్చిండ్రు, మీ దగ్గరికి అందరు వచ్చారు. ఆల్మోస్ట్ ఆమె అందరితో పాటు ఇంటర్వ్యూలు చేసింది. నేను చేయాలంటే బషీర్ మాస్టర్ అంత ఫేమ్ ఉండాలి. నేను ఒక ఇంటర్వ్యూ చేయాలంటే ఫేమ్ కాదంటావు, సెలబ్రిటీ అంటావు. పొట్టకూటి కోసం కోటి విద్యలు. ఇప్పుడు నా పుట్టకుట్టి కోసం కోటి విద్యలు అన్న, నాకు కోటి మాటలు మాట్లాడుతున్నాను. సామాన్ ఆంటీ ఎవరో తెలియదు అంటావు, భూలక్ష్మి ఆంటీ ఎవరో తెలియదు అంటావు. భూలక్ష్మి అక్క అంటే ఓకే, తెలుసు, పెద్దావిడ అంట. సామాన్ లాంటి అని మీరే బిరుదిస్తున్నారు. ఆమెకు వచ్చిన బిరుదు. నా సామాన్ల గురించి ఏదో మాట్లాడు. సామాన్లు అంటే బాడీనే చూస్తారు బ్రో. సామాన్లు అంటే ఇంట్లో గిన్నెల్ని సామాన్లే అంటారు. అది ఆలోచన బట్టి సామాన్లు అంటే గిన్నెల్ని, పల్లెల్ని, వీటిని సామాన్లు అంటారు, తెలుసా? ఆ గిన్నెలు పళ్ళాలని చూసేనా వైరల్ అయింది మరి. ఏది ఆలోచన వస్తే అదే కాదన్నా. సరే దాని గురించి పోనీలే కానీ చెప్పండి. మన ఆలోచన ఆమె తినే గిన్నె వల్ల ఆమె ఫేమ్ అయిందంట. ఫేమ్ కాదు, ఆమె ఇంట్లో వెనక ఎక్కువ గిన్నెలు సామాన్లు ఎక్కువ ఉంటాయి అనమాట. ఆమె ఎదురుగా పెట్టుకొని ఆమెకు ఆ బిరుదు వచ్చింది. కొంతమందికి కొంత టైప్ బిరుదు. షబ్బాష్ బషీర్ బాయ్. ఓకే, యా. బషీర్ మాస్టర్కి ఎనీ టైప్ ఆఫ్ డాన్సెస్ వచ్చు? ఎన్ని టైప్ ఆఫ్ అంటే మామూలుగా వెస్టర్న్, ఫోక్, క్లాసికల్, బెల్లి, దాండియా, సెమీ క్లాసికల్. ఓకే. ఎందుకు మాస్టర్ రేంజ్ లో అయ్యుండి సంగీత్ కింద కొరియోగ్రాఫర్ చేస్తున్నారు? స్టేజ్ కింద బతకటానికి మీరే అన్నారు ఒక సాంగ్ 5 లక్షలు. శేఖర్ మాస్టర్ చెప్పడా? శేఖర్ మాస్టర్ కూడా 10 లక్షలు. మీ ఇంట్లో ఎవరిదాని రిలేషన్ శేఖర్ మాస్టర్ 10 లక్షలు, ఆయన కూడా కొరియోగ్రాఫ్ చేస్తాడు. ఆటా సందీప్ కూడా కొరియోగ్రాఫ్. కామన్ బతకడానికి ఏదేం చేయొచ్చు, ఒక దొంగతనం, లంచదనం తప్ప. ఓకే, తప్పే ఉంది. కింద ఉండి చేస్తే ఎక్కడ ఉండి చేస్తే. సంగీత్ కొరియోగ్రఫీకి 5 లక్షలు ఇస్తారు కామన్. 3 లక్షలు ఇస్తారు, 2 లక్షలు ఇస్తారు, అంత రేంజ్ ఉందా? 10 లక్షలు 5 లక్షలు ఇచ్చాను. ఎందుకు తీసుకోవాలి? మస్తు తీసుకున్నాను నేను. 10 లక్షలు ఈవెంట్లు ఎన్నో చేసిన. ఇప్పుడే కాదు, 5 సంవత్సరాల క్రితమే చేసిన. 20,000 ఎక్కువ అంట. నేను నువ్వు అనుకుంటే నాకేంది, నాకు ఇచ్చినది తీసుకుంటారా.
తీసుకున్న చెక్కులు కూడా నా దగ్గర. ఉన్నాయి అవి ప్రూఫ్లు కూడా. ఫేక్ చెక్లా నిజం చెక్లా అన్నవి? నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా. అంటే ఇప్పుడు మీరు కొరియోగ్రఫీ కూడా చేస్తారు, ఉమ్, సంగీత్ కొరియోగ్రఫీ. హల్దీ 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 ఎట్లా పసుపు పూయాలో చెప్తారా? సంగీత్ కొరియోగ్రఫీ అంటే హల్దీ పూయటం కాదు కదా. సంగీత్ కొరియోగ్రఫీ పేరు హల్దీని సంగీత్ కొరియోగ్రఫీ అని పెట్టుకుర్రు. ఓకే. సంగీత్ అని పెట్టుకుర్రు పేరు. హల్దీకి అయితే ఏం చేయరు. హల్దీకి మనం ఏం చేస్తాం, ఫోటోగ్రాఫర్ చేపిస్తారు. హల్దీకి యాంకరింగ్ కూడా చేస్తున్నారట. తప్పే ఉంది. తప్పే బతకటానికి 100 చేయొచ్చు, ఒక బతకటానికి 100 చేయొచ్చు. ఒక లంగతనం, ఒక దొంగతనం తప్ప. సరే, మీరు డాన్స్ అంటే మేము చూసినాం. యాంకరింగ్ ఒక ఇంట్రో నా కోసం ఇయ్యరా? నా పేరు సంతోష్. ఏమని ఇవ్వాలి నీకు? నేను మీతో పాటు ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నా. నేను ఒక ఇంట్రో నా కోసం ఇయ్యరా? అదిరిపోవాలి ఇంట్రో. అర్థం కాలే. ఇంట్రో అదిరిపోవాలి. ఇప్పుడు హైప్. నేను సంతోష, నేను సంతోష్. మీ స్టూడియోకి నేను వచ్చా. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. బషీర్ మాస్టర్ మైక్ స్టూడియోలో ఇవాళ అయినది కానట్టు, కాంది అయినట్టు, వైరల్ కావాలని తడబడుతూ మన కోసం మన ముందుకు ఇవాళ గెస్ట్గా సంతోష్ గారు వచ్చారు. నమస్కారం సంతోష్ గారు. నమస్తే. అయినది కానట్టు కాంది అయినట్టు ఏంటి? అదే నువ్వు ఇవ్వబడ్డో ఇచ్చినా, మనసులో మాట నేను ఇచ్చినా అంటే అది కొంతమందికి కనెక్ట్ కావచ్చు. నేను స్టార్టింగ్ ఇంట్రో ఏమి ఇచ్చా మీకు? నీ ఇంట్రో అడిగినావు, ఇంట్రో ఇచ్చినా. నేను ఇప్పుడు నీకంటే ఒక సోషల్ మీడియాలో ఫేమ్ ఉంటే చెప్పేవాడిని. ఫేమ్ లేదు కదా ఇప్పుడు. యాంకరింగ్ కదా నువ్వు చేస్తున్నావు. నాకు ఫేమ్ ఇప్పుడు మీకు వచ్చే. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే, నేను మీ బషీర్ మాస్టర్ని. జనాల్ని చాలా నవ్విస్తూ, జనాల్ని సోషల్ మీడియాలో బాగా హడావుడి చేస్తూ, ఆయన మాటకే ఒక టాబ్లెట్ లెక్క, అసలు ఆయన మాట్లాడితేనే నవ్వుల వర్షం కురుతుంది. యువశేఖర్ గారితో అలా ఇంటర్వ్యూ చేస్తున్నాను. కొంచెం మాట ఉంటే చెప్పొచ్చు. అలాంటి ఫేమ్ నాకు వద్దన్న. అలాంటి ఫేమ్ ఇప్పుడు యువశేఖర్ గారి ఫేమ్ నాకొద్దు, ఉప్పల్ బాలు గారు లాంటి ఫేమ్ నాకొద్దు, మీలాంటి ఫేమ్ నాకొద్దు. మీరు యాజ్ ఏ లైక్ ఎట్లా అంటే ఒక బషీర్ మాస్టర్ అనే ఫేమ్ ఉండేది ఉంటే నాకు నేను బషీర్ మాస్టర్లకి ఎదగాలనుకున్నా. కానీ మీరేమన్నారు ఇందాక? అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. మీకు మీరు తెలియకుండా చాలా ట్రోల్ అవుతున్నారు బ్రో. మిమ్మల్ని బ్రో, మొన్న రామ్ చరణ్ గారిని చిగిరి పెద్ద పెద్ద సీఎంలకి వాళ్ళనే ట్రోల్ చేస్తారు బ్రో. ట్రోల్ చెయ్యని వాళ్ళ గురించి వాళ్ళని తిట్టట్లేరన్నా, మిమ్మల్ని పంపనా నీకు వీడియోలు? మస్తు వీడియోలు పంపిస్తాను. నేనేమంటా అంటే ఒక డీలో పార్టిసిపేట్ చేసి డీలో కంటెస్టెంట్ ఉన్న బషీర్ మాస్టరు ఎందుకు ఆయన స్థాయిని ఆయన తగ్గించుకుంటాను అంట. తగ్గించుకోవటం పెంచుకోవటం ఇక్కడ ఏం లేదు. ట్రోల్ చేస్తారు కామను. ట్రోల్ నచ్చితే చూడాలా, లేకపోతే డిలీట్ చేయించుకోవాలి. అంతేగాని ట్రోలే అని పట్టించుకోద్దు. అసలు ఎవరెవరినో ట్రోల్ చేస్తుంటారు. అవన్నీ కేర్ చేయొద్దు. ఒక మనిషి ముందుకు పోవాలంటే పట్టించుకున్నట్టు ముందుకు వెళ్ళిపోవాలా. 100 మంది 100 రకాలు మాట్లాడతారు. అందరిని పట్టించుకుంటాం అయింది. ఎవరిని కేర్ చేయొద్దు. నువ్వు ముందుకు పోవాలంటే ఫస్ట్ నీ గోల్ ఏదో నువ్వు కొట్టాలంటే వెయిట్ అండ్ సీ, అంతే. ఎదురు చూడాలి అంతే. వాడు ఇది మాట్లాడి ఇది మాట్లాడి అని ముందుకు పోయినావు అనుకో, కింద పడిపోతాం. 70 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలన్నా? చేద్దాం బ్రో. దేవుడు టైం అనేది ఒకటి ఇస్తాడు. మీ ఏజ్ ఎంతన్నా? 42 ఉంటుంది. పర్ఫెక్ట్ ఏజ్ చెప్పన్నా? 42, 43 ఉంటుంది అంతే. 42, 43 ఏజ్ చెప్పుకోవడం తప్పే ఉంది. అంటే 42, 43 మధ్యలో ఉంటుంది. అటు ఇటు మధ్యలో ఉంటుంది. ఓకే. ఇప్పటిదాకా మీరు చేసిన అయితే ఇవి కొరియోగ్రాఫీ. ఓకే. అండ్ చూసారు కదా, ఈరోజు మన స్టూడియోలో బషీర్ మాస్టర్ వచ్చే ఫన్నీ ఇంటర్వ్యూ అండ్ వారు పడ్డ కష్టాలు అండ్ సోషల్ మీడియా ఎలా ఉంది అండ్ మాధురి రాథోడ్ గురించి, ఈశ్వర్ సాయి గురించి, ఉప్పల్ బాలు గురించి, అది ఫెయిరా అన్ఫెయిరా అనేది వారి మాటల్లో తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను వేరే గెస్ట్తో నేను మేము ముందుకు వచ్చేస్తాను. లాస్ట్ వీళ్ళ ఇంటర్వ్యూది ఒక మాట చెప్తా. సోషల్ మీడియాలో ఎదగాలనుకుంటే మంచి కంటెంట్ అయితే మీరు మంచి తీసుకోండి. ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఒక ట్రెండింగ్లోకి వస్తారు. కంటెంట్ పిచ్చి కంటెంట్ తీసుకొని మీ ఇజ్జత్ పోగొట్టుకునే పనులు అయితే చేసుకోమాకండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఎదగాలంటే ఎప్పుడు మంచిగా చేయండి, చెడు చేయొద్దు. చెడు మీన్స్ ఒకటి పొట్టగొట్టకొద్దు, ఒకరిని మోసం చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో నేను మీ ఎందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ ఆ ఛానల్. బాయ్. థ్యాంక్ యూ.